ప్లాంట్ బ్రీడింగ్ మీన్స్ వృక్ష ప్రజననము అంటారనమాట. లేదా క్రాప్ ఇంప్రూవ్‌మెంట్. క్రాప్ ఇంప్రూవ్‌మెంట్ అన్నా సరే, ప్లాంట్ బ్రీడింగ్ అన్నా సరే ఒకటేనండి. కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. ఓకేనండి. ప్లాంట్ బ్రీడింగ్ అన్నా, క్రాప్ ఇంప్రూవ్‌మెంట్ అన్నా సరే ఒకటే. వృక్ష ప్రజననం లేదా సస్య ప్రజననము లేదా పంటల ఉత్పత్తి అని గుర్తుపెట్టుకోండనమాట. ఇందులో ఈ ప్లాంట్ బ్రీడింగ్ అనే కాన్సెప్ట్‌లో మనకి ఫస్ట్ యూనిట్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ అండి. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. ఈ ప్లాంట్ వృక్ష ప్రజననం యొక్క ప్రాథమిక అంశాలు. వృక్ష ప్రజననం యొక్క ప్రాథమిక అంశాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది యూనిట్ 1లో మనం చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. నీడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ క్వెషన్ చూడండి. ఎక్స్‌ప్లెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. ఈ వృక్ష ప్రజననం యొక్క లక్ష్యాలు, ఉద్దేశాలండి. ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ అంటే వాటి యొక్క లక్ష్యాలు, అదేవిధంగా ఉద్దేశాలు. అసలు ఎందుకు దీని గురించి చదువుకోవాలి? ఏంటనేది చూసుకున్నట్లయితే అసలు డెఫినిషన్ ముందు చూసుకోవాలి. ప్లాంట్ బ్రీడింగ్ డెఫినిషన్ చూడండి. ప్లాంట్ బ్రీడింగ్ ఆల్సో నౌన్ యాజ్ ద క్రాప్ ఇంప్రూవ్‌మెంట్ అంటారండి. క్రాప్ ఇంప్రూవ్‌మెంట్ అంటారు. కెన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఇది ఒక రకమైన కళ. ఇది ఒక రకమైనటువంటి కళ. ఇది ఒక రకమైనటువంటి విజ్ఞానం అనమాట. ఇది ఒక రకమైనటువంటి విజ్ఞానం. ఇది ఒక రకమైనటువంటి టెక్నాలజీ లేదా సాంకేతికత అనమాట. టెక్నాలజీ లేదా సాంకేతికత. ఇంప్రూవింగ్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ రిలేషన్ టు దేర్ ఎకనామిక్ యూజ్ ఆఫ్ మ్యాన్‌కైండ్. మానవునికి అవసరమైనటువంటి మానవునికి అవసరమైనటువంటి జన్యుపరంగా మార్పు చెందినటువంటి మొక్కలను తయారు చేసి అది ఏం చేస్తాం ఎకనమిక్ ఆర్థిక పరంగా వృద్ధి సాధించడమే దీని యొక్క ముఖ్య లక్షణం అనమాట. అంటే మెయిన్ డెఫినిషన్ ఏంటంటే ప్లాంట్ బ్రీడ్ యొక్క డెఫినిషన్ ఏంటంటే అనువంశిక లక్షణాలను అంటే హెరిడిటిక్ క్యారెక్టర్ అనమాట. అనువంశిక లక్షణాలను వీలైనంత వరకు ఇప్పుడున్నటువంటి మొక్కల రకాల కంటే అన్ని విధాల మేలైన, ఉన్నతమైన, నాణ్యమైనటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడానికి అభివృద్ధి చేసినటువంటి సస్యాభివృద్ధి, సస్యాభివృద్ధి అనువర్తిత శాఖను ఏమంటారంటే వృక్ష ప్రజననము అంటారండి. అనువర్తిత శాఖను ఏమంటారంటే వృక్ష ప్రజననం అంటారు. అంటే డెవలప్‌మెంట్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్‌మెంట్. లేదా క్రాప్ ఇంప్రూవ్‌మెంట్ అండి. క్రాప్ ఇంప్రూవ్‌మెంట్. అదే విధంగా ఇంకేం చేస్తాము? ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్ వెరైటీస్. ఆ క్రాప్ వెరైటీస్‌ని ప్రొడక్ట్ చేయాలన్నమాట. ఏ విధంగా? ఫార్ సుపీరియర్ అండి. మేలైనటువంటి ఫార్ సుపీరియర్ టు ఎక్సిస్టింగ్ టైప్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్. అన్ని లక్షణాల్లో కూడా మేలైనటువంటి రకాలను ఉత్పత్తి చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చునండి. అదే చెప్తున్నాడనమాట. కళ ఇదొక రకమైన కళ. ఇదొక రకమైనటువంటి విజ్ఞానము. ఇదొక రకమైనటువంటి సాంకేతికత. ఇదొక రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వృద్ధి చెందినటువంటి కొన్ని రకాల మొక్కలను ఉత్పత్తి చేయాలన్నమాట. జన్యుపరంగా రూపాంతరం చెందినటువంటి మానవుడికి తయారు చేసినటువంటి మొక్కలనమాట. దాని యొక్క ఎయిమ్ ఏంటనేది చూడండి. ఎయిమ్ ప్లాంట్ బ్రీడింగ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ సో దట్ దే బికమ్ మోర్ డిజేబుల్ అనమాట. అంటే డిజేబుల్ క్యారెక్టర్ అంటే ఏమిటి? వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి మొక్కలను ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అర్థమైంది లేదా? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి మొక్కలను డిజైరబుల్ క్యారెక్టర్స్ అంటే వాంఛనీయమైనటువంటి అంటే టు నీడ్ అండి. అవసరమైనటువంటి మొక్కలను ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేసి వాటి యొక్క క్యారెక్టర్స్ అన్నమాట వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి మొక్కలను ఉత్పత్తి చేయాలి. దానికి ముఖ్య ఉద్దేశం అదే అండి. ఓకేనండి. అగ్రోనమికల్లీ అండ్ ఎకనామికల్లీ అంటే వ్యవసాయ పరంగా చూసుకున్నా సరే, ఆర్థిక పరంగా చూసుకున్నా సరే మనము అభివృద్ధి చెందాలన్నమాట. అంటే ఆ విధంగా ఉత్పత్తి చేసి
ద స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ మే వెరీ గ్రేట్ డిపెండింగ్ ఆన్ ది క్రాప్ అండర్ కన్సిడరేషన్ అనమాట. దీని అంటే పంట పండించి లేదా సస్యాభివృద్ధి విషయంలో దీన్ని ఆధారపడి ఉందనేసే చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ అనమాట. ఇంతవరకు ఏం చెప్పుకున్నాం. దాని తర్వాత ఏమున్నాయి, లక్ష్యాలు అనమాట. ఏమైనా లక్ష్యాలు అనేవి చూసుకుంటే లక్ష్యాలు దాని యొక్క ఉద్దేశాలు అండి ఏ విధంగా ఉంటాయో చూడండి. హై హీల్డింగ్ అండి, హైర్ హీల్డింగ్ అనమాట. అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ ఈజ్ టు ఇంప్రూవ్ ద ఈల్డ్ ఆఫ్ ఎకనామిక్ ప్రొడక్షన్ ఆర్ ఎకనామిక్ పార్ట్స్ అండి. అంటే హై హీల్డింగ్, అధిక ఉత్పత్తులు, అధిక పంట ఉత్పత్తులను సాధించాలన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థిక పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, పంట ఉత్పత్తుల పరంగా కానీ ఎక్కువ అభివృద్ధి చెందినటువంటి మొక్కలను, నాణ్యమైన, మేలైన, వాంఛనీయ లక్షణాలు కలిగిన మొక్కలను ఉత్పత్తి చేయడమే దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎకనామిక్ ప్రొడక్షన్ అండి, ఆర్థిక ఉత్పత్తి అంటే ఎకనామిక్ పార్ట్ అనమాట. ఎకనామిక్ పార్ట్ అంటే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మనము డెవలప్ అయ్యే విధంగా మొక్కలు ఇంప్రూవ్ చేయడం దీని యొక్క అంటే ఎట్లాంటివి గ్రెయిన్ హీల్డ్ అనమాట. గ్రెయిన్స్ మనకు ఉన్నాయి. అదేవిధంగా ఫోడర్ అండి, విత్తనాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులను కానీ, పంట ఉత్పత్తులు కానీ. ఫోడర్ అంటే పశుగ్రాసం అండి, పశువులకు ఆహారం అన్నమాట. ఫైబర్ హీల్డ్ అనమాట, నారలు లేదా పీచు పదార్థాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ. ట్యూబర్ హీల్డ్, దుంప జాతులకు చెందినటువంటి ఉత్పత్తులను కానీ. కేన్ హీల్డ్, కేన్ అంటే షుగర్ కేన్ అండి, పంచదారకు సంబంధించినటువంటి ఉత్పత్తులను కానీ. ఆయిల్ హీల్డ్ అనమాట. ఆయిల్ హీల్డ్ అంటే ఏంటి, నూనెలకు సంబంధించినటువంటి వాటిని. డిపెండింగ్ అపాన్ ది క్రాప్ స్పీసెస్ అనమాట. అట్లాంటి పంట మొక్కలు లేదా పంట జాతులను మనము పండించి ఆర్థికంగా లాభాలను పొందినటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడమే దీని యొక్క ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఈల్డ్ కెన్ బి అచీవ్డ్ ఎయిదర్ బై ఇవాల్వింగ్ హై హీల్డింగ్ వెరైటీస్ ఆర్ హైబ్రిడ్స్. అంటే హై హీల్డింగ్ వెరైటీస్ అనమాట. హై హీల్డింగ్ అధిక పంట ఉత్పత్తులు సంబంధించినటువంటి లేదా అధిక సంకర జాతులు కలిగినటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడమే దీని ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇంప్రూవ్డ్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్డ్ మేలైనటువంటి, ముఖ్యమైనటువంటి, నాణ్యమైనటువంటి మొక్కలను ఉత్పత్తి చేయాలన్నమాట. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ అని ఇది ఒక రకమైనటువంటి మరొక ఉద్దేశంగా చెప్పుకోవచ్చు అనమాట. దేని యొక్క ఉద్దేశం అండి, ప్లాంట్ బ్రీడింగ్ యొక్క ఉద్దేశం అనమాట. ద క్వాలిటీ క్యారెక్టర్స్ వెరీ ఫ్రమ్ క్రాప్ టు క్రాప్. పంటకి దాని యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది, దాని యొక్క నాణ్యత అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. పంటకి దాని యొక్క నాణ్యత అనేది ఎక్కువగా ఉండాలి. గ్రెయిన్ సైజులో కానీ, విత్తనాల యొక్క పరిమాణంలో కానీ, విత్తనాల యొక్క రంగులో కానీ, అదేవిధంగా మిల్లింగ్లో కానీ, బేకింగ్ క్వాలిటీ ఇన్ వీట్ అనమాట. వీటన్నిటిలో ఈ గోధుమ జాతుల్లో దాని యొక్క మిల్లెట్ ఆ విధానంలో దీని యొక్క ప్రొడక్టివిటీ లేదా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించలేదు. కుకింగ్ క్వాలిటీ ఇన్ రైస్లో కానీ, మాల్టింగ్ క్వాలిటీ ఇన్ బార్లీ, మాల్టింగ్ ప్రాసెస్, బార్లీలో మాల్టింగ్ ప్రక్రియ చేస్తారనమాట. కలర్ అండ్ సైజ్ ఆఫ్ ఫ్రూట్స్, ఫలాల యొక్క సైజులో కానీ, ఫలాల యొక్క కలర్లో కానీ. న్యూట్రిటివ్ అండ్ కీపింగ్ క్వాలిటీ ఇన్ వెజిటేబుల్స్, అంటే కూరగాయలు కానీ, అంటే ఆకుకూర యొక్క జాతులు కానీ, వాటి అన్నింటిలో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్ కంటెంట్ పల్సెస్ అనమాట. విత్తనాల్లో కానీ, గ్రెయిన్స్, నట్స్ వీటన్నిటిలో కూడాను, ఆయిల్ సీడ్స్లో కానీ, ఫైబర్స్లో కానీ, లెంత్ వీటన్నిటిలో కూడా యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా ఫిట్నెస్ కూడా, కాటన్ యొక్క ఫిట్నెస్ అనేది, ఆ యొక్క పోచులు అనేవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మంచిగా ఉండాలనేసి దాని అన్ని క్వాలిటీ నాణ్యమైనటువంటి మనం ఏదైతే విత్తనాలు మనం పంటలను పండిస్తున్నామో, ఏదైతే ఉత్పత్తులను సాధిస్తున్నామో, ఏదైతే దిగుబడులు సాధిస్తున్నామో అవన్నీ కూడా నాణ్యంగా ఉండాలి, నాణ్యత కలిగి ఉండాలన్నమాట. అది నెక్స్ట్ ఎబయోటిక్ రెసిస్టెన్స్ అనమాట. నిర్జీవ లక్షణాలకి నిరోధకత చూపించాలండి. ఎబయోటిక్ స్ట్రెస్ అనమాట. బయోటిక్ అండ్ నిర్జీవ అనమాట.
బయోటిక్ అంటే జీవ అండి, ఏబయోటిక్ అంటే నిర్జీవ అనమాట. క్రాప్ ప్లాంట్స్ ఆల్సో సఫర్ ఫ్రమ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అండి. నిర్జీవ కారకాల నుంచి కూడా కొన్ని రకాలుగా సఫర్ అవుతున్నాయండి. ఏవి? క్రాప్ ప్లాంట్స్, పంట మొక్కలు అనేవి ఈ ఎబయోటిక్ స్ట్రెస్ వల్ల లేదా ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ వలన కూడాను ఇవి అవుతాయి. ఎబయోటిక్ కారకాలు అంటే ఎబయోటిక్ డ్రాఫ్ట్స్ కానీ, డ్రాఫ్ట్స్ అంటే నీరు సవ్యంగా లభించకపోవడం కానీ, అదేవిధంగా నేల యొక్క సారవంతత అనేది సరిగ్గా లేకపోవడం కానీ, భూమి యొక్క సారవంతత, అదేవిధంగా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ కానీ, ఉండవలసిన దానికన్నా ఎక్కువగా టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కానీ, వేడి తీవ్రత ఎక్కువగా ఉండడం కానీ, అదేవిధంగా గాలి అనేది ఎక్కువగా ఉండడం కానీ, కోల్డ్ అతి శీతల ఉష్ణోగ్రతలు, బ్రేడర్స్ అనమాట పంట ఉత్పత్తులు అనేవి, వీటన్నిటి కూడా రెసిస్టెన్సీ నిరోధకత చూపించే లక్షణాల స్వభావం ఉండాలి. అదేవిధంగా ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనమాట. వాతావరణ కారకాలకు లేదా వాతావరణ విపత్తులకు, ఇటు వాతావరణ పరిసర కారకాలు నిరోధక చూపించే స్వభావాన్నే కలిగి ఉండాలి. అది ఎబయోటిక్ రెసిస్టెన్స్ అనమాట. ఏ రకమైనటువంటి నిర్జీవ కారకాలు పంట మొక్కల పైన దాడి చేసినా సరే వారు తట్టుకుని పెరిగే క్యాబుల్ట్ అనేది ఆ మొక్కలకి ఉండాలి. అది దాని యొక్క లక్షణము. నెక్స్ట్ బయోటిక్ స్ట్రెస్ అండి, జీవ సంబంధమైనటువంటి నిరోధకత అనమాట. జీవ సంబంధమైనటువంటి రెసిస్టెన్సీ. క్రాప్ ప్లాంట్స్ ఆర్ అటాక్డ్ బై వేరియస్ డిసీజెస్ అనమాట. ఈ పంట మొక్కలు అనేవి అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాయి అనమాట. ఏ రకమైన వ్యాధులుగా? ఇన్సెక్ట్స్ కానీ, అనేక ఇన్సెక్ట్స్ వ్యాధికి కానీ, రిజల్టింగ్ ఇన్ కన్సిడరబుల్ ఈల్డ్ లాస్ అనమాట. ఎప్పుడైతే ఈ వ్యాధులకు గురయ్యాయో, ఇన్సెక్ట్స్కి గురయ్యాయో, అప్పుడు పంట ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది లేదా దిగుబడి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. దిగుబడి అనేది ఏమవుతుందండి? తగ్గిపోవడం అనేది జరుగుతుందనేసి చెప్పుకోవచ్చు. రిజల్టింగ్ ఇన్ కన్సిడరబుల్ ఈల్డ్ లాస్. ఒక రకం ఇవి పంట జాతులు అనేవి, ఈ పంటలు అనేవి ఒకవేళ వ్యాధులకు కానీ, కీటకాల యొక్క దాడికి కానీ గురైనట్లయితే పంట దిగుబడి అనేది ఏమైపోతుందండి? తగ్గిపోతుంది. అదేవిధంగా జెనెటిక్ రెసిస్టెన్సీ ఈజ్ ద చీపెస్ట్ అండ్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ మినిమైజింగ్ సచ్ లాసెస్ అనమాట. ఇట్లాంటి అన్నిటిని కూడా ఈ రకమైనటువంటి లాసెస్ని కానీ, ఈ రకమైనటువంటి లాస్ని, హీల్డింగ్ లాస్ని ఏం చేస్తుందంటే ఈ జెనెటిక్ రెసిస్టెన్స్, జన్యుపరమైనటువంటి నిరోధకత అనేది వీటన్నిటిని కూడా రిప్లేస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. చీపెస్ట్ అండ్ బెస్ట్ మెథడ్ అండి అనమాట. ఏ మెథడ్ అండి? జెనెటిక్ రెసిస్టెన్స్ అనేది. జెనెటిక్ రెసిస్టెంట్ అంటే జన్యుపరమైనటువంటి నిరోధకత అనేది ఈ చీపెస్ట్ మెథడ్ అండి. అదేవిధంగా బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని అన్నిటిని కూడా మినిమైజ్ చేయడానికి, తగ్గించడం కోసం, దేన్ని? ఈ డిసీజెస్ని కానీ, ఇన్సెక్ట్స్ యొక్క దాడిని కానీ మినిమైజ్ చేయడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. రెసిస్టెన్సీ వెరైటీస్ ఆర్ డెవలప్డ్ త్రూ ద యూజ్ ఆఫ్ రెసిస్టెంట్ డోనర్ పేరెంట్స్ అవైలబుల్ ఇన్ ద జీన్ పూల్ అనమాట. ఈ జీన్ పూల్ లేదా జన్యు లోకస్ నుంచి, జన్యు సమూహం నుంచి ఏం చేస్తుంటే రెసిస్టెన్స్ డోనార్ పేరెంట్స్ నుంచి రెసిస్టెన్స్ క్రాప్ వెరైటీస్ని మనం కలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే చేసుకున్నామో అప్పుడు ఇదంతా కూడా తగ్గుతుంది. తగ్గుతుందండి? డిసీజెస్ అనేది తగ్గుతాయి, ఇన్సెక్ట్స్ యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గుతుందండి. ఎప్పుడు? రెసిస్టెన్స్ డోనార్ నుంచి ఆ రెసిస్టెన్స్ క్రాప్ వెరైటీస్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడండి? జీన్ పూల్ నుంచి అనమాట. కలెక్ట్ చేసుకుంటే వీటన్నిటిని కూడా మనం కొంతవరకు రెసిస్టెన్సీ చూపించవచ్చు అనేసి చెబుతుంది అనమాట. నెక్స్ట్, చేంజ్ ఇన్ మెచ్యూరిటీ డ్యూరేషన్, ఎర్లీనెస్. ఏం చేస్తాము? చేంజ్ ఇన్ మెచ్యూరిటీ డ్యూరేషన్. సాధారణంగా కొన్ని పంటలు అనేవి 150 రోజులు కానీ 160 రోజులు కానీ ఉంటుంది. దానికి డ్యూరేషన్ అనేది తగ్గించుకురావాలన్నమాట. ఈ జెనెటిక్ వేరియబిలిటీ కానీ, జెనెటిక్ రెసిస్టెన్స్ కానీ, లేదా మ్యూటేషన్స్ అనేవి చేయడం వల్ల వాటి యొక్క లేటుగా వచ్చినటువంటి క్రాప్ ఈల్డింగ్ వచ్చినటువంటి వాటిని మళ్ళీ 90 డేస్కి కానీ 10 డేస్ 110 డేస్కి కానీ 110 రోజులు కానీ 120 రోజులు కానీ డ్యూరేషన్ తగ్గించేస్తాం అనమాట. అంటే 4-5 మంత్స్ ఉన్నటువంటి క్రాప్ హీల్డింగ్ ప్రొడక్టివ్ డ్యూరేషన్ని ఏం చేస్తాము? తగ్గించుకొస్తాం అనమాట. అంటే ఒక పంట పండటానికి సుమారుగా 6 మంత్స్ పడుతుంది అనుకోండి. దానికి డ్యూరేషన్ ఏంటంటే 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ తీసుకురావాలి. ఏ విధంగా తీసుకురావాలి? జెనెటిక్ వేరియేషన్స్ అనేవి చేయడం వలన, జీన్ కొరిలేషన్ అనేది చేయడం వలన, లేదా మ్యూటేషన్స్ అనేవి చేయడం వలన,
ఆ విధంగా చేయవచ్చు. అది చేసేటట్లయితే దాన్ని మెచ్యూరిటీ డ్యూరేషన్‌ని తగ్గించడం అనేది జరుగుతుంది. హెర్లీనెస్ ఈజ్ ద మోస్ట్ డిజైరబుల్ క్యారెక్టర్ విచ్ హ్యాస్ సెవరల్ అడ్వాంటేజెస్ అనమాట. ఇది త్వరగా ఆ మెచ్యూరిటీ కండిషన్ త్వరగా పంట పండించే విధానం అనేది ఒక రకమైన వాంఛనీయమైనటువంటి లక్షణం అండి. ఈ వాంఛనీయమైనటువంటి అడ్వాంటేజెస్ అనమాట. అధునాతనమైనదే చెప్పుకోవచ్చు. ఇట్ రిక్వైర్ లెస్ క్రాప్ మేనేజ్మెంట్ పీరియడ్, లెస్ ఇన్సెక్టబుల్. అంటే ఇదేం చేస్తుందంటే దీని యొక్క క్రాప్ మేనేజ్మెంట్ పీరియడ్‌ని తగ్గించవచ్చు. కాలాన్ని తగ్గించవచ్చు. ఇన్సెక్టిసైడ్‌లు స్ప్రేస్ కూడా చేయవలసిన అవసరం లేదు. తక్కువగా చేయాలి. పర్మిట్స్ న్యూ క్రాప్ రొటేషన్ అండ్ ఆఫ్టన్ ఎక్స్టెండ్ ద క్రాప్ ఏరియాస్ అనమాట. దాని యొక్క పంట యొక్క పంట యొక్క ప్రదేశాన్ని కూడా అదేవిధంగా న్యూ క్రాప్ వెరైటీస్ అనమాట. న్యూ క్రాప్ వెరైటీస్ అంటే కొత్త పంటల న్యూ క్రాప్ రొటేషన్, కొత్త పంటల మార్పిడి విధానం అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దట్స్ బ్రీడింగ్ ఫర్ ఎర్లీ మెచ్యూరింగ్ క్రాప్ వెరైటీస్. ఇది ఎక్కువగా ఏం చేస్తుందంటే ఈ వృక్ష ప్రజననం అనేది మెచ్యూరింగ్ క్రాప్ వెరైటీస్ అనమాట. ఈ క్రాప్ వెరైటీస్ యొక్క పంటల ఉత్పత్తి లేదా పంటల రకాల యొక్క మెచ్యురేషన్‌ని తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. వెరైటీస్ సూటబుల్ ఫర్ డిఫరెంట్ డేట్స్ ఆఫ్ ప్లాంటింగ్ మే బి అన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ అనమాట. అంటే వాటి యొక్క డ్యూరేషన్ తగ్గించడమే పంట కాల వ్యవధి అంటారండి. పంట కాల వ్యవధిని తగ్గించడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశంగా చెప్పుకోవచ్చునమాట. ఉద్దేశంగా చెప్పుకోవచ్చునమాట. మెచ్యూరిటీ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 270 డేస్ అండి. ఏదైనా ఒక పంట పండడానికి 270 రోజుల కాలం పట్టింది అనుకోండి. దాని యొక్క పీరియడ్‌ని ఎంత తీసుకొస్తాము? 170 డేస్ తీసుకొస్తామనమాట. ఎక్కడ? కాటన్ గానీ ఓకేనండి, దాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రమ్ 270 డేస్ దాన్ని ఎక్కడ తీసుకొచ్చాం? 120 డేస్‌కి తీసుకొస్తాం. దేనిలోనండి? కంది జాతుల్లో చూసుకున్నట్లయితే ఫ్రమ్ 360 డేస్ అనేది ఉందనుకోండి. దాన్ని ఎంతకు తీసుకొచ్చాము? 270 డేస్ తీసుకొచ్చాం. ఏదేన్ని? షుగర్ కేన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాటన్‌లో చూసుకున్నట్లయితే కాటన్‌లో క్రాప్ ఈల్డింగ్ రావడానికి 270 డేస్ పడుతుందండి. 270 రోజులు పడుతుంది. దాన్ని ఎంతకు తీసుకొచ్చారు? 170 తీసుకొచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాటన్ అదే కందులు అనేవి ఉంటాయి. పీజిన్ పీ అనేది ఉందన్నమాట. దాని పీరియడ్ సాధారణంగా ఎంత ఉండేది? 270 ఉన్నది. దాన్ని ఎంతకు తీసుకొచ్చారు? 170 తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత షుగర్ కేన్ అనేది ఉంది. షుగర్ కేన్ కూడా ఎంత నుంచి? 360 రోజులు ఉండేవన్నమాట. దాన్ని ఎక్కడ తీసుకొచ్చారు? 270 రోజులు తీసుకొచ్చారు. అంటే ఒక సంవత్సర కాలం ఉన్న దాన్ని 270 రోజులు తీసుకురావడం అనేదే జరిగిందని చెప్పుకోవచ్చునమాట. అది సాధారణంగా చూసుకున్నట్లయితే. నెక్స్ట్ డిటర్మినేట్ గ్రోత్ అనమాట. వాటి గ్రోత్‌ను లేదా యొక్క పెరుగుదలను గుర్తించాలండి. డెవలప్‌మెంట్ ఆఫ్ వెరైటీస్ విత్ డిటర్మైన్ గ్రోత్ ఈజ్ డిజైరబుల్ ఇన్ క్రాప్ లైక్ మంగు పీజిన్ పీ అనమాట. కజూనా అంటే కందులలో కానీ అదేవిధంగా గాసిపియం ఎర్బేసియం స్పీసెస్, గాసిపియం ఎర్బేసియం కాటన్ అండి. అంటే ప్రతి వంటి మొక్కల్లో కానీ వాటి డిటర్మైన్ చేయాలని గుర్తించాలన్నమాట. దేన్ని గుర్తించాలి? దాని యొక్క గ్రోత్‌ని గుర్తించాలన్నమాట. డెవలప్‌మెంట్ ఆఫ్ వెరైటీస్ విత్ డిటర్మినేట్ గ్రోత్ ఈజ్ డిజైరబుల్. వాటి యొక్క గుర్తించడం అనేది వాటి యొక్క గ్రోత్ లేదా వాటి యొక్క పెరుగుదలను గుర్తించడం అనేది ఒక వాంఛనీయమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఆ పంట మొక్కల యొక్క వాంఛనీయమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. డిజైరబుల్ అగ్రోనమిక్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇట్ ఇన్క్లూడ్స్ ఏం చేస్తుందంటే ప్లాంట్ హైట్ అండి. ఏదైనా మనం పంట వేసినట్లయితే దాని యొక్క హైట్ అనేది ఏ విధంగా ఉంది? దాని యొక్క బ్రాంచింగ్ శాఖలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? దాని టిల్లరింగ్ అనేది ఏ విధంగా ఉంది? ఏ విధంగా పెరుగుతుంది? దాని కెపాసిటీ అనేది టిల్లరింగ్ కెపాసిటీ ఏ లోతులో ఉంటుంది? గ్రోత్ హ్యాబిట్ అనేది వాటి యొక్క పెరుగుదల అనేది ఆవాసం కానీ అదేవిధంగా దాని యొక్క బ్రాంచ్లు ఏర్పడి నిటారుగా కానీ అదేవిధంగా చూసుకుని శాఖలు పడి పెరగడం కానీ ఇట్లాంటి అన్ని లక్షణాలను కూడా ఒక ఆప్షన్ ఏ విధంగా వాంఛనీయ లక్షణాలుగా తీసుకోవచ్చునమాట. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్నెస్ అనమాట. డ్రాఫ్ట్నెస్ ఇన్ సీరియల్స్ అనమాట. సీరియల్స్ అంటే మనకు పప్పు దినుసులు అనేవి ఉంటాయి కదండి. వాటిలో చూసుకున్నట్లయితే డ్రాఫ్ట్నెస్ వాటి పొట్టుదనాన్ని, డ్రాఫ్ట్నెస్ అంటే కురుసుగా లేదా పొట్టుగా లేదా మరగుజ్జుగా ఉంటాయి. జనరల్లీ అసోసియేటెడ్ విత్ లాడ్జింగ్ రెసిస్టెన్సీ అండ్ బెటర్ ఫెర్టిలైజర్ రెస్పాన్స్ స్టైల్నెస్. అంటే ఏం చేస్తుంది? ఆ విధంగా పొట్టిగా ఉన్నటువంటి పంట రకాల మొక్కలను ఇతర మొక్కలతో మనం క్రాప్ వెరైటీస్ అనేది చేసుకున్నట్లయితే ఆ పొట్టుగా డ్రాఫ్గా ఉన్నటువంటివి ఏం చేస్తున్నట్టు టాలుగా అవడం కానీ ఈ టాలుగా ఉన్నటువంటి ప్లాంట్స్ దాన్ని మనం క్రాస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ పొట్టు మొక్కలు కూడా పంటల్లో చూసుకున్నట్లయితే పొడవు మొక్కలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క పొడవు అనేది పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. బ్రాంచింగ్ ఆర్ డిజైరబుల్ క్యారెక్టర్స్ ఫోడర్ క్రాప్స్ అని. ఫోడర్ క్రాప్స్ అంటే ఏంటి? మనకు పశుగ్రాసంగా ఉన్నటువంటి మొక్కల్లో
బ్రాంచింగ్ అనమాట. శాఖలనేవి ఏర్పడడం అనేది ఒక రకమైనటువంటి వాంఛనీయ లక్షణంగా చెప్పుకోవచ్చుననమాట. ఒక రకమైనటువంటి వాంఛనీయ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్స్ అనమాట. ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్స్. టాక్సిక్ సబ్స్టెన్స్ అంటే విష పదార్థాలను తొలగించాలనమాట. ఎలిమినేషన్ అంటే తొలగించాలి. ఎక్కడ ఉన్నటువంటి వాటిని ఈ డెవలపింగ్ క్రాప్ వెరైటీస్ అనేవి ఉన్నాయి కదండీ! ఈ డెవలపింగ్ క్రాప్ వెరైటీస్ అనేవి ఉన్నాయి కదా! అందులో ఉన్నటువంటి టాక్సిక్ కాంపౌండ్స్ అండి. టాక్సిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? విష పదార్థాలనే తొలగించాలనమాట. తొలగించినట్లయితే వాటిని ఏం చేస్తాం? వాటిని తొలగించినట్లయితే అవి ఏం చేస్తాం? హ్యూమన్ బీయింగ్స్‌కి, హ్యూమన్ కన్జంప్షన్‌కి ఏం చేస్తుంది? సేఫ్ జోన్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిమూవల్ ఆఫ్ న్యూట్రాక్సిన్. న్యూట్రాక్సిన్ ఇన్ కేసరి అనమాట. కేసరిలో చూసుకున్నట్లయితే ఈ న్యూట్రాక్సిన్‌ని రిమూవల్ చేయాలి. లెంటిల్, లైత్రస్ సెటాయివస్ అనే ప్లాంట్స్ విచ్ లీడ్స్ టు పెరాలిసిస్ అనమాట. అది తొలగించకపోయినట్లయితే దానివల్ల ఏమొస్తుంది? పెరాలిసిస్ లేదా పక్షవాతం అనేది వస్తుందని చెప్పుకోవచ్చుననమాట. ఎక్కడొస్తది? ఇది లోవర్ లింబ్స్ అనమాట. లోవర్ అంటే లోపల భాగం. యురాకిస్ యాసిడ్ అనేది ఉంది. యురాసిక్ యాసిడ్ అనేది ఉందండి. ఈ బ్రాసికస్ స్పీసీస్ నుంచి వస్తాయన్నమాట. యురాసిక్ యాసిడ్ అనేది. ఏ స్పీసీస్ నుంచి? ఆవాలు గాని, ధనియాలు గానివ్వండి బ్రాసికస్ స్పీసీస్ నుంచి వస్తాయి. అవి ఎందుకు విషపూరితం అనమాట. అవి హార్మ్‌ఫుల్ ఫర్ హ్యూమన్ హెల్త్ అనమాట. మానవుని యొక్క ఆరోగ్యానికి అనారోగ్యాన్ని కలుగు చేయడం గాని, గాసిపోల్ ఫ్రమ్ ద సీడ్స్ కాటన్ అండి. ఇవి ఎక్కడి నుంకో గాసిపోల్ ఎక్కడి నుంచి వస్తుంది? కాటన్ యొక్క సీడ్స్ నుంచి వస్తాయండి. ఇది ఎందుకో నెసెసరీ ఫర్ మేక్ దెమ్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అనమాట. హ్యూమన్స్‌ని ఏం చేస్తుంది? మంచి స్ట్రాంగ్‌గా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. రిమూవల్ ఆఫ్ సచ్ టాక్సిక్ సబ్స్టెన్స్ వుడ్ ఇంక్రీజ్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ దిస్ క్రాప్స్. ఈ పంట మొక్కలలోనే పోషక విలువను పెంచడానికి కూడా ఇవి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే టాక్సిక్ సబ్స్టెన్స్‌ని మనం రిమూవ్ చేయడం వల్ల ఏం చేస్తుందంటే ఈ పంట మొక్కల్లో పోషక విలువలను పెంచడానికి అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. నాన్ సటరింగ్ క్యారెక్టర్స్ అనమాట. ద సటరింగ్ ఆఫ్ పార్ట్స్ ఈజ్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ గ్రీన్ గ్రామ్ అనమాట. గ్రీన్ గ్రామ్ అంటే ఏంటి? మనకు సాధారణంగా గ్రీన్ గ్రామ్ గాని, రెడ్ గ్రామ్ గాని, అదేవిధంగా బ్లాక్ గ్రామ్ గాని, హార్స్ గ్రామ్ గాని ఉంటాయి. ఉలవలు, కందులు, మినువులు వంటి మొక్కలనేవి ఉంటాయి. వాటన్నింటిలో కూడా నాన్ సటరింగ్ అనేది చేయాలనమాట. నాన్ సటరింగ్ క్యారెక్టర్ అనేది ఉపయోగాలు. పార్ట్స్‌లో అంటే మన యొక్క విత్తనాల యొక్క కవచాల్లో గాని, విత్తన త్వచాల్లో గాని. హ్యాండ్స్ రెసిస్టెంట్ టు సటరింగ్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఇన్ ఇది గ్రీన్ గ్రామ్. గ్రీన్ గ్రామ్ లేదా పెసరలో చూసుకున్నట్లయితే ఇది ఒక రకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యంగా చెప్పుకోవచ్చుననమాట. ఈ సటరింగ్ అనేది ఏం చేస్తుందండి? రెసిస్టెన్స్ చూపించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చుననమాట. నెక్స్ట్ సింక్రోనస్ మెచ్యూరిటీ అనమాట. సింక్రోనస్ ఇట్ రిఫర్స్ టు మెచ్యూరిటీ ఆఫ్ క్రాప్ స్పీసెస్ అట్ వన్ టైమ్ అనమాట. వాటి ఒక సమయంలో అన్ని మొక్కలు కూడా ఒకే సమయంలోన పక్వానికి వచ్చేటట్టు చేస్తుందనమాట. అంటే పంట జాతులన్నీ కూడా ఒకే సమయంలో పక్వానికి వచ్చేటట్టు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ద క్యారెక్టర్ ఇస్ హైలీ డిజైరబుల్ ఇన్ క్రాప్స్ లైక్ గ్రీన్ గ్రామ్, కౌపీ, కాస్టర్ అండ్ కాటన్ వేర్. సెవరల్ పికింగ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ క్రాప్ హార్వెస్ట్ అనమాట. పంట దిగుబడిని వీటన్నిటిని కాస్టోల్ ఆముదం వంటి మొక్కలు కానీ, కౌపీలో కానీ, అదే గ్రీన్ గ్రామ్‌లో కానీ వీటన్నిటిలో కూడా ఒక వాంఛనీయమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏదండి? సింక్రోనస్ మెచ్యూరిటీ అనమాట. ఓకేనండి. ఇది సాధారణంగా చూసుకుంటే. నెక్స్ట్ ఫోటో అండ్ థర్మో ఇన్సెన్సిటివిటీ అనమాట. థర్మో ఇన్సెన్సిటివిటీ అనమాట. డెవలప్‌మెంట్ ఆఫ్ వెరైటీస్ ఇన్సెన్సిటివిటీస్ టు లైట్ అండ్ టెంపరేచర్ హెల్ప్స్ ఇన్ క్రాసింగ్ ద కల్టివేషన్ బౌండరీస్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. అంటే పంట మొక్కల్లోని వాటి ప్రదేశాలలోని కల్టివేషన్ ప్రదేశం అంటే పంటలు పండించే వాతావరణ పరిసరాల్లో క్రాసింగ్స్ అనమాట. ఏం చేస్తుంది? వాటి యొక్క టెంపరేచర్ అంటే ఏదైనా మొక్కలు పంట పండించినట్లయితే వాటి యొక్క దిగుబడికి, వాటి యొక్క ఉత్పత్తికి, వాటి యొక్క నాణ్యతకి టెంపరేచర్ అనేది అవసరము. అదేవిధంగా లైటింగ్ అనేది అవసరం అనమాట. ఇన్సెన్సిటివిటీ ఒక సున్నితమైనటువంటి అవి పెరగడానికి అనుకూలంగా ఉపయోగపడుతుందనేసి చెప్పుకోవచ్చు. ఏవండి? ప్లాంట్స్ అనేవి. ఫోటో అండ్ థర్మో ఇన్సెన్సిటివిటీ వెరైటీస్ ఆఫ్ వీట్ అండ్ రైస్ హ్యావ్ పర్మిటెడ్ దేర్ కల్టివేషన్ ఇన్ న్యూ ఏరియాస్ అనమాట. కొత్త ప్రాంతాలలోనే
ఈ రకమైనటువంటి మొక్కలని రైస్ ప్లాంట్స్‌ని గానీ, అదేవిధంగా వీట్ ప్లాంట్స్‌ని గానీ కల్టివేట్ చేయడానికి, సాగు చేయడానికి లేదా పంటలు పండించడానికి అనుమతి అనేది తీసుకోవడానికి ఉపయోగపడతాయన్నమాట. ఓకేనండి. రైస్ ఈజ్ న్యూ కల్టివేటెడ్ ఇన్ పంజాబ్ అనమాట. పంజాబ్‌లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేస్తుండే రైస్‌ని కల్టివేట్ చేస్తుండు. వైల్ వీట్ ఈజ్ మేజర్ రబీ క్రాప్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్‌లో మేజర్ రబీ పంటగా వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుందనమాట. ఫోటో అండ్ థర్మో ఇన్సెన్సిటివిటీ అనమాట. ఫోటో అండ్ థర్మో ఇన్సెన్సిటివిటీ అని చెప్పుకోవచ్చుననమాట. ఇది ఆల్రెడీ చెప్పాను. ముందు పేజీలోనే చెప్పాము ఇదంతా కూడాననమాట. ఇదంతా కూడాను స్టార్టింగ్ పేజీలోనే చెప్పడం. ఇప్పుడు ముందు పేజీ, ఫస్ట్ పేజీలో. నెక్స్ట్ డార్మెన్సీ అండి. డార్మెన్సీ అంటే ఏమిటి? డార్మెన్సీ అంటే సాధారణంగా విత్తన సుప్తావస్థ. మొక్కల యొక్క విత్తనాలను జెర్మినేషన్ అనేది జరగకుండా కొంతకాలం అనేది నిల్వ ఉంచడము. నిల్వ ఉంచే పద్ధతిని ఏమంటారంటే విత్తన సుప్తావస్థ లేదా సీడ్ డార్మెన్సీ అంటారనమాట. ఇన్ సమ్ క్రాప్స్ కొన్ని పంటల్లోన కొన్ని సీడ్ జెర్మినేషన్ అనేది ఈవెన్ బిఫోర్ హార్వెస్టింగ్ ఇన్ ద స్టాండింగ్ క్రాప్ ఇఫ్ దేర్ ఆర్ రైన్స్ ఎట్ దిస్ టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ గ్రీన్ గ్రామ్ బార్లీ పీ ఏ పీరియడ్ ఆఫ్ డార్మెన్సీ హ్యాస్ టు బీ. అంటే ఏం చేస్తుందంటే కొన్ని రకాల మొక్కలలో విత్తనాలని కొంతకాలం నిల్వ చేసి అన్‌ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినంత వరకు కూడాను వాటిని నిల్వ చేసి ఆ టైంలో మనం చేయడం అనేది జరుగుతుంది. ఇలా నిల్వ చేసే విధానాన్ని లేదా స్టోర్ చేసే విధానం ఒక రకంగా ఏమంటారంటే సీడ్ డార్మెన్సీ. విత్తనాలు మొలకెత్తకుండా కొంతకాలం మనం స్టోర్ చేయడము. మన ఇళ్లలో స్టోర్ చేసుకుంటాం లేదా మనకు అవసరమైనటువంటి కొన్ని మొక్కలను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రబీ సీజన్‌లో పడినటువంటి పంట నెక్స్ట్ రబీ వచ్చినంత వరకు ఉంచుతాం. ఖరీఫ్ సీజన్‌లో పడినటువంటి పంట నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ వచ్చినంత వరకు ఉంచుతాం. లేదా రబీ సీజన్‌లో వచ్చిన పంటని ఖరీఫ్ సీజన్ గానీ, ఖరీఫ్ సీజన్‌లో పడినటువంటి పంటను రబీ సీజన్‌కి గానీ ఉపయోగిస్తాం. ఎందుకంటే ఆ సీజన్ గ్యాప్‌ను మనం ఏం చేస్తాం కొంతకాలం స్టోర్ చేస్తాం విత్తనాలను. మొలకెత్తకుండా మన ఇంట్లో భద్రంగా భద్రపరచడం అనేది జరుగుతుందనమాట. అలా భద్రపరిచినటువంటి లేదా నిల్వ చేయకుండా చేసినటువంటి ఆ కాలాన్ని ఏమంటారంటే డార్మెన్సీ అని చెప్పుకోవచ్చుననమాట. దాన్ని ఏమంటారంటే డార్మెన్సీ. ఇంట్రడ్యూస్డ్ ఇన్ దీస్ క్రాప్స్ టు చెక్ లాస్ డ్యూ టు ద జెర్మినేషన్. అట్లాంటివి మొలకెత్తకుండా కొంతకాలం పాటు ఉంచడం అనేది జరుగుతుంది. ఇన్ సమ్ అదర్ కేసెస్ కొన్ని సందర్భాల్లో హౌఎవర్ ఇట్ మే బీ డిజైరబుల్ టు రిమూవ్ డార్మెన్సీ అనమాట. ఇది ఈ డిజైరబుల్ వాంఛనీయమైనటువంటి లక్షణాలను కూడా డార్మెన్సీ అనేది రిమూవ్ చేయడం అనేదే జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. ఇది దీనిలో చూసుకున్నట్లయితే ఈ క్వెషన్ అనమాట. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ బ్రీడింగ్ అండి. వృక్ష ప్రజననము లేదా సస్య ప్రజననం అని కూడా అంటారు. సస్య ప్రజననము, వృక్ష ప్రజననము లేదా సస్య ప్రజననము. సస్య ప్రజననం లేదా వృక్ష ప్రజననం అంటే మొక్కల యొక్క ఉత్పత్తిని, మొక్కల యొక్క దిగుబడిని, మొక్కల యొక్క నాణ్యతను, మొక్కల యొక్క అభివృద్ధిని ఇంప్రూవ్ చేయాలి. ఓకేనండి. ఆబ్జెక్టివ్ వాటి యొక్క ఉద్దేశాలు లేదా దాని యొక్క లక్ష్యాలు ఏంటి? ఇవి హై హీల్డింగ్ ఎక్కువ ఉత్పత్తి చేయాలన్నమాట. దేని ద్వారా రెసిస్టెంట్ టు డిసీజెస్ అండ్ పెస్ట్స్ అనమాట. అంటే ఏ రకమైనటువంటి వ్యాధులు కానీ, ఏ రకమైనటువంటి చీడల నిరోధకత కానీ, నిరోధకత చూపించినటువంటి వాటిని మనం వెరైటీస్‌ని ఉపయోగించాలి. ఈ ప్లాంట్ బ్రీడింగ్. చేంజెస్ ఇన్ మెచ్యూరిటీ పీరియడ్ వాటి యొక్క కాలాన్ని, పంట దిగుబడి కాలాన్ని తగ్గించాలి. ఇందాక నేను చెప్పాను 360 డేస్‌ని 270 డేస్‌కి గానీ, 270 డేస్‌ని 120 డేస్‌కి గానీ మార్చుకొచ్చాం లేదా? గ్రీన్ గ్రామ్ గానీ, అదేవిధంగా రెడ్ గ్రామ్‌లో గానీ వీటన్నిటిలో కూడా. ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సీ వాటి యొక్క విష పదార్థాలను తొలగించాలన్నమాట. శ్రింకోనస్ మెచ్యూరిటీ అనమాట. వాటి యొక్క మెచ్యూరిటీ పంట కాలాలన్నీ పంట మొక్కలు జాతులన్నింటిలో ఒకేసారి పక్వానికి వచ్చేటట్టు చేయాలి. ఫోటో సెన్సిటివిటీ అనమాట. మొక్కలు పెరగడానికి, క్రాప్ ప్లాంట్స్ అనేవి పెరగడానికి, గ్రో అవ్వడానికి కాంతి మరియు ఉష్ణోగ్రత అనేది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ టు బయోటిక్ స్ట్రెస్ అండి. బయోటిక్ జీవ సంబంధమైనటువంటి కారకాలు కూడా దీని మీద ప్రభావాన్ని చూపిస్తాయి, నిరోధకత చూపిస్తాయి. ఇంప్రూవ్డ్ క్వాలిటీ అనమాట. ఇంప్రూవ్డ్ మేలైన నాణ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మొక్కలను మనం ఉత్పత్తి చేయాలి. ఇది దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈజ్ అపోమిక్సిస్? వాట్ ఆర్ ఇట్స్ టైప్స్? రైట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అపోమిక్సిస్ అనమాట. అపోమిక్సిస్ అంటే ఏమిటి? దాని రకాలు ఏమిటి? దాని యొక్క అడ్వాంటేజెస్ అనేవి ఏంటి? అపోమిక్సిస్. వాట్ ఈజ్ అపోమిక్సిస్? వాటి యొక్క టైప్స్.
అదేవిధంగా దాని యొక్క అడ్వాంటేజెస్ అనేవి చూడండి. డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఫ్రమ్ ద డిప్లాయిడ్ సెల్స్ ఆఫ్ ది సీడ్స్ ఈజ్ కాల్డ్ అపోమెక్సిస్ అనమాట. ఒక సీడ్ యొక్క ద్వైస్థితిక కణాల నుంచి డెవలప్ అయినటువంటి ఎంబ్రియోని ఏమంటారంటే అపోమెక్సిస్ అంటారండి. ఒక విత్తనములో ఉన్నటువంటి ద్వైస్థితిక కణాల నుండి పిండం అనేది అభివృద్ధి చెందడాన్ని ఏమంటారంటే అపోమెక్సిస్ అంటారు అనమాట. అనిసేక ఫలాలు ఏర్పడతాయండి. సీడ్లెస్ ఫ్రూట్స్ అంటే ఫలదీకరణం అనేది జరగకుండా అండాశయం అనేది ఫలంగా మారడము అనిసేక ఫలనం లేదా పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ అని అంటారు అనమాట. అక్కడ ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరగదు. ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరగదు. అండ్ ద సీడ్లింగ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ మ్యానర్ ఆర్ నౌన్ యాజ్ అపోమైట్స్ అనమాట. అపోమైస్టిస్. Apomycetes seedlings are identical to mother plants and similar to plants raised by other vegetative means. ఓకేనండి. ఈ మనకి అపోమిక్సిస్ ద్వారా వచ్చినటువంటి ఈ అపోమిక్సిస్ పాస్ ద్వారా వచ్చినటువంటి పంట మొక్కలు అనేవి లేదా సీడ్లింగ్స్ అనే పంట మొక్కలు అనేవి ఐడెంటికల్గా ఉంటాయి. దేనికి ఐడెంటికల్గా ఉంటాయి? మదర్ మొక్కకి లేదా తల్లి మొక్కకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా వాటి సమరూప లక్షణాలను కూడా కలిగి ఉంటాయి అనమాట. వెజిటేటివ్ క్యారెక్టర్ సమరూప లక్షణాలను కూడా కలిగి ఉంటాయని చెప్పుకో. బికాస్ సచ్ ప్లాంట్స్ హ్యావ్ ద సేమ్ జెనెటిక్ మేకప్ ఆఫ్ యాజ్ దట్ ఆఫ్ ది మదర్ ప్లాంట్. మదర్ ప్లాంట్లో ఏ రకమైన జన్యు లక్షణాలు ఉన్నాయో దీనిలో కూడా అదే రకమైనటువంటి జన్యు లక్షణాలు కూడా ఉంటాయనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మారదు, ఎక్స్చేంజ్ ఆఫ్ జీన్స్ అండి. తల్లిదండ్రులు ఏ రకమైన లక్షణాల్లో పిల్లలు కూడా అదే రకమైన లక్షణాలు వస్తాయి అన్నమాట. ఓకేనండి. ఎందుకంటే అక్కడ ఫెర్టిలైజేషన్ జరగదు. వితౌట్ ఫెర్టిలైజేషన్ అండి ఫలదీకరణ జరగకుండానే ఫలాలు అనేవి ఏర్పడడం కానీ విత్తనాలు ఏర్పడడం కానీ జరుగుతుంది అనమాట. ఆ విధంగా జరుగుతుంది. సచ్ సీడ్లింగ్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ వైరసెస్ అనమాట. అవి ఎలా ఉంటాయి? వీటి నుంచి చాలా ఫ్రీగా స్వేచ్ఛగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ అపోమైస్టిస్ స్పీసెస్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఈజ్ ఐదర్ సప్రెస్డ్ ఆర్ ఆబ్సెంట్ అనమాట. ఇందులో ఏమన్నాడు? లైంగిక ప్రత్యుత్పత్తి అనేది వీటిలో ఆబ్సెంట్ ఉండదండి, లేదా తొలగించడం జరుగుతుంది. సెక్సువల్ రీప్రొడక్షన్ ఆల్సో అక్కర్స్. ఒకవేళ సెక్సువల్ రీప్రొడక్షన్ లేదా లైంగిక ప్రత్యుత్పత్తి అక్కడ జరిగినట్లయితే ద అపోమెక్సిస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఫెకల్టేటివ్ అపోమెక్సిస్. ఆ రకమైనటువంటి అపోమెక్సిస్ని ఏమంటారంటే ఫ్యాకల్టేటివ్ అపోమెక్సిస్ అని కూడా అంటారు. బట్ when సెక్సువల్ రీప్రొడక్షన్ ఇస్ ఆబ్సెంట్ ఇట్ ఈజ్ రెఫర్ టు యాజ్ ద ఆబ్లిగేటివ్ అపోమెక్సిస్ అనమాట. ఒకవేళ అపోమెక్సిస్లో సెక్సువల్ రీప్రొడక్షన్ అని జరిగినట్లయితే దాన్ని ఫ్యాకల్టేటివ్ అపోమెక్సిస్ అంటారండి. ఒకవేళ జరగకపోయినట్లయితే దాన్ని ఆబ్లిగేటివ్ అపోమెక్సిస్ అంటారు. అంటే కంప్లీట్గా డిపెండ్ అవ్వడమో లేదా పార్షియల్లీ డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. పార్షియల్ కానీ కంప్లీట్గా డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుందనేసి చెప్పుకోవచ్చునండి. అది నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అపోమిక్స్ రకాలు ఏం చూద్దాం. మహేశ్వరి అనే సైంటిస్ట్ ఏం చేశారంటే క్లాసిఫైడ్ అపోమిక్సిస్ ఇంటూ 4 గ్రూప్స్ అండి. 4 రకాలుగా 4 తరగతులుగా విభజించడం అనేది జరిగింది. దేన్నండి? అపోమిక్స్. ఎవరండి? మహేశ్వరి అనే సైంటిస్ట్ అనమాట. అందులో ఫస్ట్ రికరెంట్ అపోమిక్సిస్. రికరెంట్ అపోమిక్సిస్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ అపోమిక్సిస్ ద ఎంబ్రియో సాక్ డెవలప్స్ ఫ్రమ్ ద డిప్లాయిడ్ ఎగ్ మదర్ సెల్ అండి. ఒక ద్వైస్థితిక అండమాతృ కణము నుంచి ఎంబ్రియో శాఖ అనేది అభివృద్ధి చెందింది. అలా ఉన్నట్లయితే దీన్ని రీకరెంట్ అపోమిక్సిస్ అని అంటారండి. ఓకేనండి. ఆర్ ఫ్రమ్ సమ్ అదర్ డిప్లాయిడ్ సెల్స్ లేదా అదర్ డిప్లాయిడ్స్ ఇంకో రకమైనటువంటి ద్వైస్థితిక కణాల నుంచి ఎంబ్రియో శాఖ అనేది ఫార్మేషన్ కావచ్చు. ఎక్కడది? ఫెర్టిలైజేషన్ అనేది జరగకుండానే, ఫలదీకరణ జరగకుండానే ద్వైస్థితిక అండమాతృకణము నుంచి పిండకోశం అనేది ఏర్పడినట్లయితే లేదా డెవలప్ అయినట్లయితే దాన్ని రీకరెంట్ అపోమిక్సిస్ అని కూడా అంటారు. కాన్సిక్వెంట్లీ హ్యాస్ ద నార్మల్ డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనమాట. దానికి ఏం చేసే డిప్లాయిడ్ ద్వైస్థిక క్రోమోజోముల నెంబర్ అనేది ఉంటుంది. ద సేమ్ యాజ్ ఇన్ ద మదర్ ప్లాంట్లో ఏ రకంగా అయితే క్రోమోజోముల యొక్క నెంబర్ అనేది ఉందో వీటిలో కూడా అదే రకమైనటువంటి క్రోమోజోమ్ నెంబర్ అనేది ఉంటుంది. ఎందులోనా? ఆ ఎంబ్రియో శాఖలో. ది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ నౌన్ యాజ్ ద అక్కర్ ఇన్ ద సమ్ స్పీసెస్.
ఎక్కడ ఏ రకమైన జాతులు ఇది ఉంటుంది? పో అంటే జాతుల్లో గానీ, టారాక్సికం వంటి జాతుల్లో గానీ, అలియం వంటి స్పీసెస్‌లో గానీ, ఇది ఈ రకమైనటువంటి వితౌట్ ద స్టిమ్యుల్స్ ఆఫ్ పాలినేషన్ అండి. అక్కడ ఏ రకమైనటువంటి పరాగ సంపర్క ప్రక్రియలు గానీ జరగవు. వైల్ ఇన్ అదర్ లైక్స్ పార్థీనియం ఇస్టోపారా వంటి రియోబస్ వంటి మొక్కలు గానీ, మాలస్ వంటి మొక్కలు గానీ, ది స్టిమ్యుల్స్ ఆఫ్ పాలినేషన్ అపియర్స్ టు బి నెసెసరీ ఫర్ ద అవసరమండి. డెవలప్‌మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ వేరియబుల్ ఎండోస్పెర్మ్. ఈ ఎండోస్పెర్మ్ గానీ, ఎంబ్రియో గానీ డెవలప్ అవ్వడానికి లేదా ఉత్పత్తి అవ్వడానికి అవసరమండి. నెసెసరీ అండి. పాలినేషన్ అనేది జరగాలి. ద స్టిమ్యుల్స్ ఆఫ్ పాలినేషన్ అక్కడ స్టిమ్యులేట్ అవుతుందనమాట. స్టిమ్యులేట్ ఏదండి? పాలినేషన్ అనమాట. పేరు అవుతుంది, కనిపిస్తుంది. నెసెసరీ ఫర్ అవసరమండి. ఓకేనండి. నెక్స్ట్ నాన్ రికరెంట్ అపోమెక్సిస్ అనమాట. ఫస్ట్ ఏం చెప్పాం? రికరెంట్ అపోమెక్సిస్ అండి. నెక్స్ట్ నాన్ రికరెంట్ అపోమెక్సిస్ అండి. ఇన్ దిస్ టైప్ ఆఫ్ అపోమెక్సిస్ ద ఎంబ్రియో డెవలప్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద అప్లాయిడ్ ఎగ్ సెల్ అండి. ఏం చేస్తుంది? ఎంబ్రియో అనేది ఎక్కడి నుంచి అభివృద్ధి చెందుతుంది? ఏకస్థితిక అండకణము నుంచి డెవలప్ అవుతుందండి. ఏకస్థితిక అండకణం నుంచి ఎంబ్రియో అనేది డెవలప్ అయినట్లయితే దాన్ని నాన్ రికరెంట్ అపోమెక్సిస్ అని అంటారండి. ఆర్ లేదా సమ్ అదర్ అప్లాయిడ్ సెల్స్ ఆఫ్ ఎంబ్రియో శాక్, పిండకోశం యొక్క ఏకస్థితిక కణాలనేవి, పిండకోశం యొక్క ఏకస్థితి కణాలు వితౌట్ ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ జరగకుండానే ఆ విధంగా ఏర్పడవచ్చు, ఎంబ్రియో ఏర్పడవచ్చు. అలా ఏర్పడినా సరే దాన్ని సాధారణంగా చూసుకుంటే ఆ ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. అలా ఉన్నటువంటి అపోమెక్సిస్ ఆర్ రేర్లీ ఎక్కడ కనిపిస్తుంది? ప్రైమరీ జెనెటిక్ ఒక జన్యుపరమైనటువంటి ఇంట్రెస్ట్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ద ప్లాంట్స్ ప్రొడ్యూస్డ్ యాప్లాయిడ్ అండ్ స్టెరైల్ అండి. అవి ఏ రకంగా? యాప్లాయిడ్ ఏకస్థితిక కణాలను ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా అవి ఏ విధంగా ఉంటాయి? స్టెరైల్ వంద్యంగా ఉంటాయని చెప్పుకోవచ్చును అనమాట. అవి పనికిరావు అనమాట, వంద్యంగా ఉంటాయనిసే చెప్పుకోవచ్చును. నెక్స్ట్ ఏముందండి? ఇట్ ఈజ్ కామన్ ఇన్ సొలానం నైగ్రమ్, వంగ వంటి మొక్కలలో కానీ ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది. అదేవిధంగా లిలియం స్పీసెస్, లిలియం కాండిడా. లిలియం అంటే ఏంటండి? లిలియం స్పీసెస్ అని లిల్లీ పువ్వులు అనేవి ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో ఈ రకమైనటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంబ్రియోని న్యూక్లియర్ ఎంబ్రియోని, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంబ్రియోని ఆర్ న్యూసిల్లార్ ఎంబ్రియోని అంటారు అనమాట. న్యూసిల్లార్ ఎంబ్రియోని అనమాట. అంటే ఎంబ్రియోని అడ్వాంటేజెస్ ఎంబ్రియోని ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ న్యూసిల్లార్ ఎంబ్రియోని లేదా న్యూసిల్లార్ బడ్డింగ్ అంటారు. అడ్వాంటేజెస్ ఎంబ్రియోని అంటే దాన్ని ఇంకో రకంగా కూడా పిలుస్తారు. దేన్ని? న్యూసిల్లార్ ఎంబ్రియోని. అండాంత పిండ భాగాలు అంటారండి. అండాంత పిండ కోశము లేదా అండాంత అంకురజితం అండి. అండాంత పిండ కోశము. ఇన్ దిస్ టైప్ ద ఎంబ్రియో డస్ నాట్ డెవలప్ ఫ్రమ్ ద సెల్స్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ అనమాట. ఇందులో ఎంబ్రియో యొక్క డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుంచి జరగదో? ఎంబ్రియో శాక్ యొక్క సెల్స్ నుంచి జరగదు. మరి ఎక్కడి నుంచి జరుగుతుంది? బట్ ఇట్ డెవలప్స్ ఫ్రమ్ ఏ సెల్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్ ఎయిదర్ న్యూసిల్లాస్ అనమాట. ఇంటెగ్మెంట్స్ న్యూసిల్లస్ యొక్క సెల్స్ నుంచి కానీ ఇంటెగ్మెంట్స్ యొక్క సెల్స్ నుంచి కానీ ఎంబ్రియో అనేది డెవలప్ అవుతుంది. ద సెల్స్ ఆఫ్ ఇంటెగ్మెంట్స్ ఆర్ న్యూసిల్లస్ ఆర్ డిప్లాయిడ్. ఇవి ఎలాగుంటే ఇంటెగ్మెంట్స్ యొక్క సెల్స్ కానీ న్యూసిల్లస్ యొక్క సెల్స్ కానీ డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. అండ్ ద రిజల్ట్ ఎంబ్రియో ఈజ్ ఆల్సో డిప్లాయిడ్. ఎప్పుడైతే ఈ న్యూసిల్లస్ ఇంటెగ్మెంట్స్ అయిన డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయో ఆటోమేటిక్గా వాటి యొక్క ఎంబ్రియో కూడా ఏ విధంగా ఉంటుంది? డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. ఏ కండిషన్లో ఉంటుందంటే డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. సచ్ ఎంబ్రియోస్ యూజువల్లీ డెవలప్స్ అవుట్ సైడ్ ద ఎంబ్రియో శాక్ ఇన్ ఎడిషన్ టు ద రెగ్యులర్ ఎంబ్రియో అనమాట. ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? బాహ్యంగా ఉన్నటువంటి డెవలప్ చేస్తాయి అనమాట. యూజువల్లీ ఎంబ్రియో శాక్ని డెవలప్ చేసేది అనమాట. రెగ్యులర్ ఎంబ్రియోస్ని డెవలప్ చేయాలి. అడ్వాంటేజెస్ ఎంబ్రియోని అక్కర్స్ ఇన్ మెనీ ప్లాంట్స్. ఇది ఎక్కడ ఏ రకమైన మొక్కలు ఉంటాయి? అనేక పంట జాతులలో ఎక్కువగా ఉంటాయి. బట్ ఈజ్ మోస్ట్ పర్మనెంట్ ఇన్ ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ ట్రీస్ అండ్
ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ ట్రీ స్పీసెస్లో ఉంటాయన్నమాట. సిట్రస్ క్యాంకర్లో కానీ, మ్యాంగోస్లో కానీ ఇట్లాంటి కొన్ని రకాల ట్రోపికల్ లేదా సబ్ ట్రోపికల్ ప్రాంతంలో నివసించినటువంటి సమశీతోష్ణ లేదా శీతోష్ణ మండల ప్రాంతాల్లో కానీ పెరిగినటువంటి కొన్ని మొక్కల్లో ఇవి కామన్గా ఉంటుందనేసి పర్మనెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చునండి. వెజిటేటివ్ అపోమిక్సిస్ ఆర్ బల్బిల్స్ అండి. వెజిటేటివ్ అపోమిక్సిస్ లేదా బల్బిల్స్ అంటే ఏంటి చూడండి, లఘు లస్సు నాలు అండి. ఇన్ దిస్ టైప్ ఆఫ్ వెజిటేటివ్ బర్డ్స్ ఆర్ బల్బుల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఇన్ఫ్లోరసెన్సీ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫ్లవర్స్. ఒక పుష్పములో ఉన్నటువంటి పుష్ప విన్యాసాక్షము లేదా పుష్ప విన్యాసాక్షం నుంచి ఈ యొక్క బల్బ్స్ లేదా ఈ బల్బ్స్ అనేవి లేదా ఈ బర్డ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. దీస్ బర్డ్స్ ఆర్ బల్బుల్స్ మే స్పోర్ట్ ఇంటు ద న్యూ ప్లాంట్స్ అనమాట. ఏం చేస్తాయి, కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. వైల్ దే ఆర్ ఆల్ స్టిల్ అటాచ్డ్ టు ద మదర్ ప్లాంట్ అనమాట. అవి ఎక్కడి నుంచి స్టిల్ అటాచ్డ్, దేనికి అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట అంటే తల్లి మొక్కను లేదా మాతృ మొక్కను అంటి పెట్టుకునే ఆ రకంగా ఏర్పడతాయి. ఎక్కడి నుంచి, పుష్ప విన్యాసాక్షం నుంచి ఏర్పడతాయి. పుష్ప విన్యాసాక్షం నుంచే ఏర్పడతాయని చెప్పుకో. దీస్ టైప్ ఆఫ్ అపోమిక్సిస్ క్వైట్ కామన్ ఇన్ ఆల్యూమ్. ఇది ఎక్కడుండి, సర్వసాధారణంగా ఆల్యూమ్ స్పీసెస్లో కానీ, అదేవిధంగా ఐగేవ్ అమెరికన్లో కానీ, వంటి మొక్కల్లో కానీ, డయాస్కోరియా వంటి మొక్కల్లో కానీ, గ్రాస్ ప్లాంట్స్లో కానీ ఇది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఈ రకమైనటువంటి అపోమిక్సిస్ అనేది ఆల్యూమ్ స్పీసెస్లో కానీ, అగేవ స్పీసెస్లో కానీ, స్పీసెస్లో కానీ, డయాస్కోరియా వంటి స్పీసెస్లో కానీ అండ్ ఇన్ సమ్ గ్రాస్ కొన్ని గడ్డి జాతి మొక్కల్లో కూడా కనిపిస్తుందనేసి చెప్పుకోవచ్చు. దీని యొక్క గుర్తింపు సిగ్నిఫికేషన్స్ అంటే ఏంటి చూడండి. ఇట్ ప్రొడ్యూస్ సీడ్ ప్రోజెనీ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ ద మదర్ ప్లాంట్. ఇవన్నీ ఎలాగ ఉంటాయంటే ఈ యొక్క విత్తనాలు అనేవి దేని పోలు ఉంటాయి, అన్ని విధాలు కూడా మదర్ని పోలు ఉంటాయి చెప్పుకోవచ్చు అనమాట. మదర్ లక్ష్మ మాతృ మొక్కని లేదా తల్లి మొక్కను పోలు ఉంటాయని చెప్పుకోవచ్చు. దస్ అపోమిక్స్ హెల్ప్స్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్స్ ఓవర్ జెనెటిక్ జనరేషన్స్ ఫర్ క్రాప్ ప్లాంట్స్ అనమాట. చూడండి, ఈ అపోమిక్సిస్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ప్రిజర్వేషన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్స్, వాటి యొక్క మంచి లక్షణాలను భద్రపరచడానికి. ప్రిజర్వేషన్ మీన్స్ ఏంటంటే భద్రపరచడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. వాటి యొక్క మంచి లక్షణాలు లేదా నాణ్యమైనటువంటి లక్షణాలను ప్రిజర్వేషన్ లేదా భద్రపరచడానికి ఉపయోగపడుతుంది. ఎంతవరకు అండి, ఓవర్ జనరేషన్స్ అండి. అనేక తరాల కాలం పాటు దాని యొక్క మంచి లక్షణాలను లేదా గుడ్ క్యారెక్టర్స్ని ఆ పంట మొక్కల యొక్క మంచి లక్షణాలు భద్రపరచడానికి అవకాశం ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్స్ అండి. ఎందుకు, సంకర మొక్కలు లేదా సంకర విత్తనాలను ఉత్పత్తి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది చెప్పుకోవచ్చు. అపోమిక్సిస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, సంకర విత్తనాలను ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. విత్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిజైరబుల్ క్యారెక్టర్స్. దేంతో కాంబినేట్ చేస్తాము, ఈ హైబ్రిడ్ సీడ్స్తోనే ఇవి కంబైన్ చేసి వాటి యొక్క వాంఛనీయమైన లక్షణాలను ఉత్పత్తి చేయవచ్చు. ఇట్ ఆల్సో ప్రివెంట్స్ లాస్ ఆఫ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద హైబ్రిడ్ అనమాట. అంటే కొన్ని లక్షణాలను కూడా మనం తొలగించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కొన్ని విశిష్టమైన లక్షణాలనే ఇచ్చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ ఇన్ ద కాస్ట్ ఎఫెక్టివిటీ అండ్ టైమ్ ఎఫెక్టివిటీ ప్రొడక్షన్ ఆఫ్ సీడ్స్ అనమాట. వాటి యొక్క ఖర్చు కూడా తగ్గించవచ్చు. అదేవిధంగా యొక్క కాలాన్ని కూడా, డ్యూరేషన్ కూడా తగ్గించవచ్చు. ప్రొడక్షన్ ఆఫ్ సీడ్స్, తక్కువ కాలంలోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తులు లేదా ఎక్కువ విత్తనాలను మనము ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క మెయిన్ యొక్క గుర్తింపు అనేది అదండి. దీని యొక్క మెయిన్ కాస్ట్ ఆఫ్ ఎఫెక్టివిటీ, అదేవిధంగా టైం ఎఫెక్టివిటీ, ప్రొడక్షన్ ఆఫ్ సీడ్స్ అనమాట. విత్తనాలను ఉత్పత్తి చేయడంలో వీటి యొక్క ఖర్చును తగ్గించవచ్చు, దాని యొక్క కాలాన్ని కూడా తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటి, ముందు చెప్పిన అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ కెనాట్ కంట్రోల్ అక్యుములేషన్ ఆఫ్ డెల్టేరియస్ జెనెటిక్ మ్యుటేషన్స్ అనమాట. ఇక్కడ జెనెటిక్ మ్యుటేషన్స్ అనేవి అంట. జన్యుపరమైనటువంటి ఆకస్మిక మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఆ జన్యుపరమైనటువంటి ఆకస్మిక మార్పులను మాత్రం మనము కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది లేదు. కెనాట్ కంట్రోల్ ఎక్యుములేషన్ అంటే ఆ రకంగా వచ్చినటువంటి మార్పులను మనం గుర్తించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది. యూజువల్లీ చూసుకున్నట్లయితే రెస్ట్రిక్టెడ్ టు నారో
ఎకలాజికల్ నిచెస్ అండి. నేరో అంటే ఒక సన్నని లేదా ఒక పొడవైన నేరో ఎకలాజికల్ అనమాట. ఆవరణ సంబంధమైనటువంటి నిచెస్ని మనం రిస్ట్రిక్టెడ్ చేస్తున్నాం అనమాట. లేక ఎబిలిటీ టు అడాప్ట్ టు చేంజింగ్ ఎన్విరాన్మెంట్స్, వాతావరణ పరిసర కారకాలు అనేక రకమైనటువంటి మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఈ అపోమిక్సిస్ లేదా ఈ క్రాసింగ్ ఓవర్ జరగకపోవడం వలన, ఈ రకమైనటువంటి అపోమిక్సిస్ అనేది జరగడం వల్ల వాతావరణం లేదా పరిసర కారకాలు అనేక రకమైనటువంటి మార్పులు అనేవి జరగడం వల్ల వాడి యొక్క సహజత్వం అనేది కోల్పోతుందనేసి చెప్పుకోవచ్చునమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ రీప్రొడక్షన్ అండి. ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ అండి, వర్గీకరణ. వేటి యొక్క వర్గీకరణ? మొక్కలు. దేన్ని బేస్ చేసుకుని? రీప్రొడక్షన్ బేస్ చేసుకుని. సెక్సువల్ మోడ్ అండి. ఇన్ ప్లాంట్స్ రీప్రొడక్షన్ ఇస్ క్యారీడ్ అవుట్ బై 2 మోడ్స్ అండి. మొక్కల్లో 2 రకాల పద్ధతుల ద్వారా రీప్రొడక్షన్ జరుగుతుంది. సెక్సువల్ రీప్రొడక్షన్, సెక్సువల్ రీప్రొడక్షన్. న్యూ ప్లాంట్స్ ఆర్ అబ్టైన్డ్ వితౌట్ ప్రొడ్యూసింగ్ సీడ్స్ అండి. న్యూ ప్లాంట్స్ అండి, కొత్త మొక్కలని అబ్టైన్ చేస్తాం. న్యూ ప్లాంట్స్ ఆర్ అబ్టైన్డ్ వితౌట్ ప్రొడ్యూసింగ్ సీడ్స్. ఉత్పత్తి అయినటువంటి మొక్కల నుంచి కాకుండా న్యూ ప్లాంట్స్ని మనం అబ్టైన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దేని ద్వారా? సెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా. అదేవిధంగా చూసుకుంటే న్యూ ప్లాంట్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ సీడ్స్ అనమాట. విత్తనాల నుంచి కొత్త మొక్కలను మనం ఉత్పత్తి చేయవచ్చును అనమాట. సీడ్స్ ద్వారా కాకుండా, వితౌట్ ప్రొడ్యూసింగ్ సీడ్స్, విత్తనాలను ఉత్పత్తి చేయకుండానే కొత్త మొక్కలు మనం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అనమాట. ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. Asexual reproduction in plants are producing without, మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు అనేవి ద ఫార్మేషన్ ఆఫ్ సీడ్స్, వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ సీడ్స్ అంటే విత్తనాలను ఉత్పత్తి చేయవన్నమాట. ఫాలోయింగ్ ఆర్ ఫ్యూ వేస్ ఇన్ విచ్ ప్లాంట్స్ రిప్రొడ్యూస్ సెక్సువల్లీ. కొన్ని మొక్కలలో మాత్రం మనకి రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూపించడం. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏమిటి? శాఖీయ వ్యాప్తి లేదా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది ఉంది. యాజ్ ద నేమ్ సజెస్టెడ్, రీప్రొడక్షన్ అక్కర్స్ త్రూ ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్స్ సచ్ హ్యాజ్ స్టెమ్స్, లీవ్స్, బడ్స్ అండ్ రూట్స్. మొక్కల్లో శాఖీయ భాగాలు ఏమంటారు? స్టెమ్స్ కానీ, లీవ్స్ కానీ, బడ్స్ కానీ, రూట్స్ని కానీ. వీటి ద్వారా కూడా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. దీస్ ప్లాంట్స్ టేక్స్ లెస్ టైమ్ టు గ్రో and are exact replicates of their parents as they are reproduced from a single parent అనమాట. అంటే మొక్కల యొక్క శాఖీయ భాగాల నుంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అలా ఉత్పత్తి చేసే విధానాన్ని ఏమంటారంటే వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటారు. మన షుగర్ క్యాన్ ఉంది. షుగర్ క్యాన్ పొడవుగా, లాంగ్, లీనియర్గా ఉంటుంది. దాన్ని కట్ నెంబర్ ఆఫ్ పీసెస్ లేదా నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్గా కట్ చేస్తాము. కట్ చేసినట్లయితే ప్రతి ఫ్రాగ్మెంట్ కూడా మనం సాయిల్ వేసినట్లయితే దాని నుంచి కొత్త ప్రోడక్ట్ వస్తుందా లేదా, న్యూ ప్లాంట్ అరైజ్ అవుతుందా లేదా, అలా జరగడాన్ని ఏమంటారంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. అదేవిధంగా మనకు రోజా ప్లాంట్స్ అనేది ఉంటుంది. రోజు ఎండికి లేదా గులాబీ మొక్క యొక్క కాండాన్ని పీసులు ఫ్రాగ్మెంట్స్గా కట్ చేసి దాన్ని సాయిల్ వేసినట్లయితే ఆటోమేటిక్ దాని నుంచి న్యూ ప్రోడక్ట్ లేదా న్యూ ప్లాంట్స్ అనే ప్రోడక్ట్ అవ్వడం అనేదే జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అది బడ్డింగ్, క్వార్కీభవనము అంటారండి. బడ్డింగ్ అంటే క్వార్కీభవనము. స్మాల్ బల్బ్ లైక్ ప్రొజెక్షన్స్ అరైజ్ ఫ్రమ్ ఈస్ట్ సెల్స్. ఈస్ట్ కణాల్లో చూసుకున్నట్లయితే బల్బ్స్ వంటి ప్రొజెక్షన్స్ అనేవి బయటికి ఏర్పడతాయి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ సెల్స్ అండి ఎలాగ ఉంటాయి. ఈస్ట్ సెల్స్లో ఇలా ఉన్నట్లయితే దాని యొక్క ఇలా ఉన్నట్లయితే వాటి పైనుంచి ఒక బడ్స్ అనేవి ఇలా ఏర్పడతాయి. అలా ఏర్పడ్డాన్ని ఏమంటే కోశలు ఏర్పడతాయి. ఇలాంటి కోశల్ని ఏమంటారంటే సాధారణంగా మనకి ఏమంటారు? వీటిని బడ్స్ అంటారు, బడ్డింగ్ అంటారండి. ప్రొజెక్షన్స్ దీన్ని ప్రొజెక్షన్ అంటారు. ఈ రకంగా ప్రొజెక్షన్స్ ఏర్పడతాయి అనమాట. అలా ఏర్పడిన ప్రొజెక్షన్స్ ఏమంటారు? బడ్డింగ్ అంటారండి. క్వార్కీభవనము అంటారు. ఈ క్వార్కీభవనం కూడా వన్ టైప్ ఆఫ్ వెజిటేటివ్ రీప్రొడక్షన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈవెంట్లీ డిటాచింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద పేరెంట్ సెల్ అనమాట. ఇవేం చేస్తుంది? ఇవి డిటాచింగ్ అయిపోతే ఎక్కడి నుంచి? పేరెంట్ సెల్స్ నుంచి ఏర్పడతాయని చెప్పుకో. దీస్ దెమ్ మెచ్యూర్ ఫ్రమ్ టు
గ్రో ఇంటూ ఏ న్యూ సెల్స్ అనమాట. అవి మళ్ళీ ఏం చేస్తాయి, అవి సాధారణంగా అవి సెపరేట్ అయిపోతాయండి. పేరెంట్స్ నుంచి సెపరేట్ అయిపోవడం జరుగుతుంది. అవి పేరెంట్స్ నుంచి సెపరేట్ అయిపోయి అవి వింజి మధ్య లేదా న్యూ సెల్స్‌గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దీస్ ఇన్ టర్న్ ప్రొడ్యూస్ మోర్ బర్డ్స్. మళ్ళీ అవి ఏం చేస్తాయి, మళ్ళీ అనేక బర్డ్స్‌ని ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. అనేక కోశాలను ఏర్పరచడం అనేది జరుగుతుంది. ది చైన్ కంటిన్యూస్ ఫార్మింగ్ ఏ నంబర్ ఆఫ్ న్యూ ఈ సెల్స్ విత్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో అనేక బడ్డింగ్ ప్రాసెస్ ద్వారా అనేక ఈస్ట్ కణాలు అనేవి ఒక చైన్ రూపంలో ఏర్పడడం అనేది జరుగుతుంది. అలా జరిగినటువంటి దాన్ని ఏమంటారంటే బడ్డింగ్ అంటారు. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్. సమ్ ఆర్గానిజం కొన్ని మొక్కలో కొన్ని జాతుల్లో చూసుకుంటే హ్యావ్ ద ఎబిలిటీ టు బ్రేక్ ఇంటూ 2 ఆర్ మోర్ ఫ్రాగ్మెంట్స్. ప్రతి మొక్క కూడాను 2 మొక్కలు లేదా అనేక మొక్కలుగా విడిపోతుంది. ప్రతి మొక్క కూడా ఏం చేస్తుంది, కొత్త మొక్కని ఏర్పరచడం అనేది జరుగుతుంది. సమ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు బ్రేక్ ఇంటూ న్యూ ఆర్ మోర్ ఫ్రాగ్మెంట్స్ విత్ ద న్యూ ఫ్రాగ్మెంట్స్ బికమింగ్ ఏ న్యూ ఆర్ ఇండిపెండెంట్ ఇండివిజువల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ షుగర్ క్యాన్ అనేది ఉందండి. దీన్ని షుగర్ క్యాన్ అంటారు. ఈ షుగర్ క్యాన్ ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ పీసెస్గా ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇది షుగర్ క్యాన్ అండి. ఇదంతా కూడా ఇది ఇలా షుగర్ క్యాన్ కర్ర. ఎన్ని ముక్కలు వచ్చినాయండి ఇప్పుడు ఎంతవరకు కూడా ఒక షుగర్ క్యాన్ అండి. ఇప్పుడు ఎన్ని ముక్కలు వచ్చాయి, త్రీ ఫ్రాగ్మెంట్స్ వచ్చాయి. ఈ 3 ఫ్రాగ్మెంట్స్ ఈచ్ ఫ్రాగ్మెంట్ ప్రతి ముక్క కూడా కొత్త ప్లాంట్ లేదా కొత్త థాలస్ని ఏర్పరుస్తుంది. అలా ఏర్పరచడాన్ని ఏమంటారంటే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. సన్నగా పొడవుగా ఉన్నటువంటి మొక్కల యొక్క శాఖీ భాగాలు అనేవి అనేక ముక్కలుగా విరిగిపోతాయి. ప్రతి మొక్క కూడా కొత్త ప్లాంట్‌ని ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా కొత్త మొక్కలను ఏర్పరచడాన్ని ఏమంటారంటే సాధారణంగా ఫ్రాగ్మెంటేషన్ అంటారండి. ఏమంటారండి? ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఇండిపెండెంట్ ఇండివిడ్యువల్స్ ఒక స్వతంత్రమైనటువంటి మొక్కలుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. మల్టిప్లై ర్యాపిడ్‌లీ అనేక సార్లు ఆ విధంగా జరుగుతుంది. ఎక్కువ సార్లు ఏం చేస్తుంది, వితిన్ షార్ట్ డ్యూరేషన్ తక్కువ కాలంలోనే ఆ రకమైన ప్రొడక్ట్ అనేది జరుగుతుంది. స్పోర్ ఫార్మేషన్. స్పోర్స్ అనేవి ఏర్పడతాయి. స్పోర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్ అండ్ ఆర్ కవర్డ్ బై ఏ హార్డ్ ప్రొటెక్టివ్ కోట్ టు బేర్ లో హ్యూమిడిటీ అండ్ హై టెంపరేచర్ కండిషన్స్ అనమాట. స్పోర్స్ లేదా సిద్ధ బీజాలు అనేవి ఎక్కడ ప్రెజెంట్ ఉంటాయి, ఎయిర్లో ఉంటాయి, గాలిలో. అండ్ ఆర్ కవర్డ్ బై ఒక దృఢమైనటువంటి త్వచాన్ని కలిగి ఉంటాయి, సీడ్ కోట్ని కలిగి ఉంటాయి. లో హ్యూమిడిటీ తక్కువ సాంద్రతని కలిగి ఉంటాయి. ఎక్కువ టెంపరేచర్ కండిషన్స్లో ఉంటాయి అన్నమాట. స్పోర్స్ జెర్మినేట్ అండ్ డెవలప్ ఇంటూ న్యూ ఆర్గానిజం. ఇలాంటి స్పోర్స్ అనేవి ఏం చేస్తాయంటే డెవలప్ ఏ విధంగా న్యూ ఆర్గానిజంగా డెవలప్ అవుతుంది. ఎప్పుడండి, ఫేవరబుల్ కండిషన్స్లో, అనుకూల వాతావరణ పరిసరాలలో కొత్త ఆర్గానిజమ్స్కి స్పోర్స్ అనేవి డెవలప్ అవుతాయి. దాన్ని స్పోర్ ఫార్మేషన్ చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ మైక్రో ప్రాపగేషన్ అండి. విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్లోనే హై ఈల్డింగ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. తక్కువ కాలంలోనే అధిక ఉత్పత్తులను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారంటే మైక్రో ప్రాపగేషన్ లేదా సూక్ష్మ వ్యాప్తి అంటారనమాట. అదే చెప్తుంది. an explant is taken from a plant are allowed to grow in a nutrient medium under controlled conditions in the laboratory technique అనమాట. అంటే కణజాల వర్ధన ప్రక్రియలో ఒక మొక్క యొక్క భాగాన్ని ఎక్స్ప్లాంట్గా ఉపయోగించుకుంటామండి. ఉపయోగించినటువంటి ఎక్స్ప్లాంట్ నుంచి కొత్త మొక్కను ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఇలా కొత్త మొక్కను ఏర్పరిచి అది ఏం చేస్తుంది, ఆ సెల్స్ అనేవి డివైడ్ అయ్యి ర్యాపిడ్గా అనేక సెల్లు డివైడ్ అయ్యి ఫామ్ అనార్గనైజ్డ్ మాస్ ఆఫ్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఒక విభేదనం చెందినటువంటి ఒక నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఆ విభేదనం చెందినటువంటి నిర్మాణాన్ని ఏమంటారండి మనము కాలస్ అంటారండి. ఈ కాలస్ అనేది షార్ట్ డ్యూరేషన్లోనే అనేక రకాల మొక్కలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అలా తక్కువ కాలంలోనే అధిక ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారంటే మైక్రో ప్రాపగేషన్ అని కూడా అంటారండి. నెక్స్ట్ దాని తర్వాత ద అనార్గనైజ్డ్ మాస్ ఆఫ్ సెల్స్ ఈజ్ నౌన్ యాజ్ ద కాలస్ అండి. అవయవ విభేదనం చెందినటువంటి మొక్క యొక్క భాగాన్ని ఏమంటారంటే కాలస్ అంటారు. ద కాలస్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అన్ అదర్ న్యూట్రియంట్ మీడియం. అలాంటి ట్రాన్స్ఫర్ ఈ కాలస్ని ఏం చేస్తాము, ఏం చేస్తామండి, ఇంకో రకమైనటువంటి
పోషక యానకములోనికి మనం ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. టు ఫెసిలిటేట్ ద డిఫరెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అనమాట. అది ఏం చేస్తుంది, ఎప్పుడైతే న్యూట్రియంట్ మీడియంపై పెట్టామో ఆ న్యూట్రియంట్ మీడియం అది యూటిలైజ్ చేసుకొని డిఫరెన్షియేషన్ చెంది విభేదనం చెంది కొత్త మొక్కను ఏర్పరచడం అనేది జరుగుతుంది. అలాంటి ప్లాంట్లెట్స్ అనేవి ఏం చేస్తే ట్రాన్స్ఫర్ టు ద ఫీల్డ్ అనమాట. అట్లాంటి వాటిని వ్యవసాయ క్షేత్రాల్లోనికి మార్చడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, మొక్కల్లో ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీనివలన కలిగినటువంటి లాభాలు ఏమిటి అని చూసుకుంటే, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ షార్ట్ డ్యూరేషన్. తక్కువ కాలంలోనే ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ద ఎక్స్ట్రాక్ట్ కాపీస్ ఆఫ్ ది పేరెంట్స్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఏం ఎగ్జాక్ట్ కాపీస్ అనమాట, అంటే తల్లిదండ్రుల లక్షణాలకు వెళ్ళినటువంటి మొక్కలను మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట, ఉత్పత్తి చేయవచ్చు. మెనీ సీడ్లెస్ వెరైటీస్ ఆర్ అప్టైన్డ్ త్రూ ద వెజిటేటివ్ మెథడ్స్ అనమాట. ఈ శాఖీయ పద్ధతులను ఉపయోగించి అనేక విత్తన రహిత మొక్కలు మనము ఉత్పత్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. లెస్ అటెన్షన్ ఈజ్ రిక్వైర్డ్ బై ద ప్లాంట్స్ గ్రో త్రూ అసెక్సువల్ మీన్స్ దట్ త్రూ సీడ్స్ అనమాట. దీని ద్వారా ఏం చేస్తుందంటే తక్కువ కాలంలోనే అంటే ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటో చూడండి. సెక్సువల్ రీప్రొడక్షన్, ద రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ ఫ్లవర్స్, స్టెమెన్స్ బీయింగ్ మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అండ్ పిస్టిల్ బీయింగ్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్. ఓకేనండి. సాధారణంగా రీప్రొడక్టివ్ పార్ట్స్ లేదా లైంగిక భాగాలు ఏంటంటే ఫ్లవర్లోన స్టేమెన్స్ అండి, ఆండ్రీషియం స్టేమెన్స్ అనేవి చెప్పుకోవచ్చు. ప్రతి స్టేమెన్ ఇదిలా స్టేమెన్ అనేది ఉందనుకోండి, ఈ స్టేమెన్లో ఉన్నటువంటి భాగాలను ఏమంటారు, దీన్ని యాంథర్ అంటారండి. దీన్ని ఫిల్మెంట్ అంటారండి. దీన్ని ఏమంటారండి, ఫిల్మెంట్. ఇలా ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే మేల్ పార్ట్స్ అంటారండి. దాన్ని ఏమంటారండి, మేల్ పార్ట్స్. మరి ఫిమేల్ పార్ట్స్ ఏమవుతుందంటే ఇలా ఉన్నటువంటి దాన్ని ఫిమేల్ పార్ట్ అంటారండి. దీన్ని స్టిగ్మా అంటారండి, దీన్ని స్టైల్ అంటారండి, దీన్ని ఓవరీ అంటారండి. దీని అన్ని కలిపి కార్పెల్ అంటారండి. ఏమంటారండి, కార్పెల్స్ అంటారు. దీన్ని ఫిమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అండి. అండి. ఇన్ ఫ్లవర్ ఎక్కడండి, ఫ్లవర్లో ఎక్కడ, పుష్పంలో ఇది ఫిమేల్ రీప్రొడక్టివ్ చెప్పుకోవచ్చు. ఇఫ్ వన్ ఆఫ్ దీస్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ ఫ్లవర్, రెండు కూడా చూసుకుంటే రీప్రొడక్టివ్ పార్ట్స్, ఇట్ ఈస్ సెడ్ టు బి అన్ యూనిసెక్సువల్ ఫ్లవర్. ఫర్ ఎగ్జాంపుల్ పపాయిలో చూసుకుంటే కారికా పపాయి అంటారండి. పపాయి అంటే బొప్పాయి వంటి మొక్కల్లో చూసుకున్నట్లయితే బొప్పాయి వంటి మొక్కల్లో యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయండి. అంటే మనకి ఈ యొక్క స్టేమెన్స్ కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే గైనీసియం కానీ, కార్పెల్స్ కానీ ఏదో వాడు మాత్రం ఉంటుందండి. ఒకవేళ కేలెక్స్, కరోలా, యాండ్రీషియం ఉందనుకోండి, స్టేమెన్స్ ఉందనుకోండి, మేల్ ఫ్లవర్ అంటారండి. అలా కాకుండా కేలెక్స్, కరోలా, గైనీసియం ఉండి యాండ్రీషియం లేదనుకోండి, దాన్ని ఫిమేల్ ఫ్లవర్ అంటారండి. దాన్ని ఏమంటారండి, ఫిమేల్ ఫ్లవర్ అంటారండి. అలా కాకుండా ఏదో ఒకటి ఉన్నట్లయితే యూనిసెక్సువల్ ఫ్లవర్ అంటారు. ఏకలింగ పుష్పం అంటారు. పపాయిలో ఆ రకమైన పుష్పాలు ఉంటాయి. అదేవిధంగా మరి కొన్నిట్లో చూసుకున్నట్లయితే 4 కూడా వలయాలు ఉంటాయి. కేలెక్స్ ఉంటుంది, కొరాలో ఉంటుంది, యాండ్రీషియం ఉంటుంది, గైనీషియం ఉంటుంది, స్టేమెన్స్ ఉంటాయి, కార్పెల్స్ ఉంటాయి. 4 రోస్ కూడా ఉన్నట్లయితే, 4 రింగ్స్ కూడా ఉన్నట్లయితే దాన్ని సాధారణంగా ఏమంటారంటే, సాధారణంగా చూసుకుంటే బైసెక్సువల్ ఫ్లవర్ అంటారు. ఈ బోత్ స్టేమెన్స్ అండ్ పిస్టిల్ ఆర్ ప్రెజెంట్, అది అన్నాడు చూడండి, ఇన్ ఏ ఫ్లవర్ దే ఆర్ కాల్డ్ బైసెక్సువల్ ఫ్లవర్. ఒకవేళ స్టేమెన్స్ అదేవిధంగా పిస్టిల్ అనే ఉన్నాయి అనుకోండి, పిస్టిల్
ఉన్నాయనుకోండి, స్టేమెన్స్, కార్పెల్స్ మొత్తం 3, 2 కూడా ఉన్నట్లయితే దాన్ని బైసెక్సువల్ ఫ్లవర్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ రోజ్ ఫ్లవర్ అండి. హైబిస్కస్ రోజా సైనియన్సిస్ అండి. మందారం వంటి మొక్కల్లో కానీ లేదా రోజ్ ఫ్లవర్స్లో కానీ ఆ రకమైనటువంటి ఉండడానికి అవకాశం అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద మేల్ గ్యామెట్స్. పోలెన్ గ్రెయిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పోలెన్ గ్రెయిన్స్ నుంచి ఏం వస్తాయి? పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద మేల్ గ్యామెట్స్. పురుష సంయోగ బీజాల నుంచి పురుష సంయోగ బీజాలు వస్తాయి, పురుష సంయోగ బీజం నుంచి. అదేవిధంగా స్త్రీ సంయోగ బీజాల నుంచి స్త్రీ సంయోగ బీజాలు వస్తాయి, వావరి నుంచి వస్తాయి స్త్రీ సంయోగ బీజాలు అనేవి. ఈ విధంగా రావడం అనేది అవుతుందండి. నెక్స్ట్, ద వావరీ కన్సిస్ట్ ఆఫ్ 1 or more ఓవ్యూల్స్. ఒక వావరిలో, ఒక అండాశయంలో 1 లేదా అంతకన్నా ఎక్కువ అండాలనేవి ఉంటాయి. ఓవిల్స్ ఆర్ వేర్ ఫిమేల్ గ్యామిట్స్ అండి. ఓవిల్స్ ఏమంటారండి? ఫిమేల్ గ్యామిట్స్ అంటారండి. స్త్రీ సంయోగ బీజాలు అంటారు, ఆరదా స్త్రీ సంయోగ బీజము అంటారు. ఈజ్ ఫార్మ్డ్, ఎగ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఫిమేల్ అండ్ మేల్ గ్యామిట్స్ ఫ్యూజ్ టు ఫార్మ్ ఏ జైగోట్. స్త్రీ సంయోగ బీజాలు పురుష సంయోగ బీజాల కలయిక వలన ఏం ఏర్పడుతుంది? జైగోట్ అనేది ఏర్పడుతుంది అనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పాలినేషన్ అంటే ఏంటో చూడండి. పాలినేషన్, వెన్ పోలెన్ గ్రెయిన్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ద అనదర్ టు ద స్టెగ్మా. అంటే పరాకోశం నుంచి విడుదలైన పరాగ రేణువులు అనేవి కార్పెల్స్ యొక్క స్టిగ్మాన్ రీచ్ అయినట్లయితే, కీలాగ్రాన్ని రీచ్ అయినట్లయితే దాన్ని ఏమంటారండి? సాధారణంగా ఏమంటారు? దాన్ని పాలినేషన్ అంటారు. అర్థమైంది లేదా? పరాగ కోశం నుంచి, యాంథ్రస్ నుంచి రిమూవ్ అయినటువంటి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఎక్కడ కార్పెల్స్ యొక్క స్టిగ్మాన్ రీచ్ అవ్వాలి. కార్పెల్స్ యొక్క స్టిగ్మాన్ రీచ్ అయినట్లయితే, పెస్టుల యొక్క స్టిగ్మాన్ రీచ్ అయినట్లయితే దాన్ని పాలినేషన్ అంటారండి. అవి ఏ ఫ్లవర్ త్రూ క్యారీ సచ్ హ్యాజ్ ఇన్సెక్ట్స్. అవి ఎలాగ వస్తాయి? దాని అంతటా వచ్చేస్తే ఇన్సెక్ట్స్ ద్వారానే సార్ రావచ్చు, అలాగ రావచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ పాలినేషన్ అంటారండి. లేదా గాలి ద్వారా రావచ్చు, నీరు ద్వారా రావచ్చు, వివిధ రకాల కారకాల ద్వారా రావచ్చు. అలా వచ్చినట్లయితే దాన్ని పాలినేషన్ అంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ కెన్ బి ఏ కేస్ ఆఫ్ సెల్ఫ్ పాలినేషన్ ఇఫ్ పోలెన్ ల్యాండ్స్ ఆన్ ద స్టిగ్మా ఆఫ్ ది సేమ్ ఫ్లవర్. ఒక పుష్పములోని పరాగ కోశం నుంచి విడుదలైన పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారంటే సెల్ఫ్ పాలినేషన్ అంటారండి. ఒక పుష్పములోని కీలాగ్రం నుంచి ఒక పుష్పములోని పరాగ కోశం నుంచి విడుదలైన పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని ఏమంటారండి? సాధారణంగా చూసుకున్నట్లయితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటారు. అలా కాకుండా అదర్ మొక్క మీద ఉన్నటువంటి ఫ్లవర్లోని కీలాగ్రాన్ని చేరి అనుకోండి, దాన్ని క్రాస్ పాలినేషన్ అని అంటారండి. దాన్ని ఏమంటారండి? క్రాస్ పాలినేషన్ అని అంటారు. క్రాస్ పాలినేషన్, సెల్ఫ్ పాలినేషన్ అంటారు. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒక పుష్పంలోనే స్త్రీ పురుష సంయోగ బీజాల మధ్య కలయిక జరిగితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటారు. అలా కాకుండా ఒక పుష్పంలో నుంచి పరాగకోశం నుంచి విడుదలైన పరాగ రేణువులు వేరే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరాలన్నమాట. వేరే పుష్పంలోనే కీలాగ్రాన్ని చేరాలి. అలా జరిగినట్లయితే దాన్ని ఏమంటారండి? సాధారణంగా చూసుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే క్రాస్ పాలినేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఫెర్టిలైజేషన్ అనేది ఉందన్నమాట. ఫెర్టిలైజేషన్, స్త్రీ పురుష సంయోగ బీజాల కలయికని ఏమంటారంటే ఫెర్టిలైజేషన్ లేదా సంయుక్త బీజము అంటారండి. ఏ జైగోట్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విచ్ లేటర్ డెవలప్స్ ఇంటు ద ఎంబ్రియో. స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వల్ల జరిగినటువంటి విధానాన్ని ఏమంటారంటే ఫలదీకరణ అంటారనమాట. ఈ ఫలదీకరణ ఫలితంగా తర్వాత ఏం చేస్తుందండి? ఎంబ్రియో లేదా పిండం అనేది ఏర్పడుతుంది. ఫ్రూట్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి, సీడ్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. పోస్ట్ ఫెర్టిలైజేషన్ అనేది అంటే ఫలదీకరణ జరిగిన తర్వాత ఈ విధంగా రిప్నీడ్ ఓవర్ గోస్ ఆన్ టు బికమ్ ఏ ఫ్రూట్. అవి ఏ విధంగా ఫ్రూట్ డెవలప్. ఓవిల్స్ గివ్స్ రైస్ టు సీడ్స్ అండి. ఓకేనండి. అండాలనే విత్తనాలుగా మారుతాయి, అండాశయం అనేది ఫలంగా మారడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జైగోట్ అనేది ఎంబ్రియోగా మారడం అనేది జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది? ప్రొటెక్టివ్ కవరింగ్ అనమాట. అది రక్షణకు ఉపయోగపడుతుంది అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. అది సాధారణంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏమున్నాయి? కొంచెం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇన్ ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అండి. ఎసెక్సువల్ రీప్రొడక్షన్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి యొక్క సాధారణంగా ప్రయోజనాలు, అడ్వాంటేజెస్, అదేవిధంగా హానికరాలు లేదా నష్టాలు అనేవి చూసుకున్నట్లయితే చూడండి. అడ్వాంటేజెస్ అంటే ఏంటి? సాధారణంగా మేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అనమాట. దీనికి ఏం అవసరం లేదండి, మేట్స్ అనేవి అవసరం లేదు.
అదేవిధంగా ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ ర్యాపిడ్. అది అలా కంటిన్యూగా జరగడం అనేది జరుగుతుంది, ర్యాపిడ్గా జరుగుతుంది. అండ్ ఎనామరస్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ వెరీ లెస్ టైం అనమాట. చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ సంఖ్యలోన ఆర్గానిజమ్స్ ఉత్పత్తి చేయవలసిన అనమాట. పాజిటివ్ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్సీ పాస్ ఆన్ టు సక్సెసివ్ జనరేషన్. అనేక తరాల్లోనే ఒక నిర్దిష్టమైన మంచి లక్షణాలు కలిగినటువంటి జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట, జన్యు లక్షణం లేదా జన్యు తరాలను కొనసాగించడానికి అవకాశం అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఈ సెక్షువల్ రీప్రొడక్షన్? ఇట్ అక్కర్స్ ఇన్ వేరియస్ ఎన్విరాన్మెంట్స్. ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది వివిధ రకాల వాతావరణ పరిసరాల్లో కూడా ఉంటుందనిసే చెప్పుకోవచ్చు. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ వైవిధ్యం అనేది లేదనమాట. ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ అంటే ఏంటి? వైవిధ్యం అనేది లేదు, భిన్నత్వం అనేది లేదు. సిన్స్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు ద పేరెంట్ అనమాట. ఆఫ్ స్ప్రింగ్స్ అనమాట అంటే జనక తరాన్ని ఏం చేస్తుంది? జనక తరాన్ని పోలు ఉంటాయన్నమాట. ఏమండి? పిల్లలు అనమాట. పిల్లలు అనే తల్లిదండ్రుల యొక్క లక్షణాలు కలిగి ఉంటాయి. దే ఆర్ మోర్ ససెప్టబుల్ టు ద సేమ్ డిసీజెస్ అండ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ యాజ్ అ పేరెంట్. ఆ పేరెంట్స్లో ఏ రకమైనటువంటి వ్యాధులు అయితే వచ్చాయో, ఆ పేరెంట్లో ఏ రకమైనటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ పాసిబుల్ లోపించాయో, అదేవిధంగా ఆ రకమైనటువంటి లక్షణాలు కూడా ఎక్కడ వస్తాయండి? మనకి ఆఫ్ స్ప్రింగ్స్లో కూడా కనిపించడం అనేది జరుగుతుంది. అది ఒక రకమైనటువంటి డిసడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు. ఆల్ ద నెగిటివ్ మ్యూటేషన్స్ పెర్సిస్టెన్స్ ఫర్ జనరేషన్స్ అనేవి అన్నీ రుణాత్మకమైనటువంటి మెచ్యురేషన్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్రెసిస్ట్ అవుతాయి అనమాట అనేక తరాల్లో చూసుకో. సిన్స్ ఓన్లీ వన్ ఆర్గానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ అనమాట. ఇందులో ఏం చేస్తుంది? ఒక జీవి మాత్రమే పాల్గొంటుంది అనమాట. ద డైవర్సిటీ అమాంగ్ ద ఆర్గానిజమ్స్ ఈ లిమిటెడ్. అందువల్ల అక్కడ వైవిధ్యం అనేది చాలా తక్కువగా ఉంటుందనేసి చెప్పుకో. దే ఆర్ అనేబుల్ టు అడాప్ట్ టు ద చేంజింగ్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. అందువల్ల ఏం చేస్తుందంటే ఆ రకమైన పరిస్థితి కారకాల్లో ఏ రకమైనటువంటి మార్పులు కూడా సంభవించవనేసి చెప్పుకోవాల్సిన అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెక్సువల్ రీప్రొడక్షన్. ఎంతవరకు మనం ఏం చెప్పుకోను? అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ చెప్పాము. ఇప్పుడు ఏం చెప్తాం? అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్. సెక్సువల్ రీప్రొడక్షన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూడండి. సెక్సువల్ రీప్రొడక్షన్ లీడ్ టు వేరియస్ ఆస్ప్రింగ్స్ అనమాట. ఎందుకంటే ఇదే అనేక జనక తరాలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ద గ్రేటెస్ట్ ఆఫ్ ది సెక్సువల్ రీప్రొడక్షన్ అడ్వాంటేజ్ ఇన్ ద వెరైటీ ఆఫ్ ఆస్ప్రింగ్స్. వెరైటీ ఇన్ ఆస్ప్రింగ్ అనేక రకాల జనక మొక్కల నుంచి పిల్ల తరాలని లేదా పిల్లలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. యాజ్ జెనెటిక్ మెటీరియల్స్ వాళ్ళ జన్యు పదార్థం మిక్సెస్ అయిపోతుంది అనమాట. జన్యు పదార్థం అనేది ఏమవుతుంది అనమాట? కలిసిపోతుంది. ద డాటర్ సెల్స్ ఆర్ నాట్ ఐడెంటికల్. కలిసిపోవడం వల్ల ఏం చేస్తుంది? తల్లి కణాలను పిల్ల కణాలు పోలు ఉండవు, ఆర్ నాట్ ఐడెంటికల్గా ఉండవు. దిస్ మీన్స్ దట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఫలదీకరణం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి పిల్ల కణాలు అనేవి మోస్ట్లీ జనరల్లీ డిఫరెంట్ టు ద వన్ అదర్ అనమాట. అవి ఒకదానికొకటి పోలు ఉండవు. అదేవిధంగా మోస్ట్లీ జెనెటికల్లీ డిఫరెంట్ టు వన్ అనమాట. అవి జన్యుపరంగా చూసుకుంటే ఒకదాన్ని ఒకటి పోలు ఉంటాయనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడండి? ఫెర్టిలైజేషన్ అనేది జరిగిన తర్వాత చెప్పుకోవచ్చు. వేరియేషన్స్ కెన్ ప్రొవైడ్ అడ్వాంటేజ్ అగెనిస్ట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనమాట. ఈ వేరియేషన్స్ అనే వైవిధ్యాలు అనేవి ప్రొవైడ్ అవుతాయి అవడం అనేది ఒక అధునాతనమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఎగెనిస్ట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనమాట. భౌతికపరమైనటువంటి లేదా పరిస్థితి కారకాలు ఏ రకమైనటువంటి మార్పులు జరిగినా సరే దానికి సంబంధం అనేది ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. వేరియేషన్స్ మే నాట్ ఇనీషియల్లీ ఏం చేస్తున్నా వేరియేషన్ వైవిధ్యాలు అనేవి ప్రాథమికంగానే కాదు, సీమ్స్ టు మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ ఇనీషియల్ అనమాట. అవి ఏం చేసా ప్రారంభంలోనే వైవిధ్యాన్ని లేదా తేడాను ప్రదర్శిస్తాయి. However, it can prove a great advantages when the environmental changes. అవి ఏం చేస్తుంటే వాతావరణ కారకుల్లో జరిగినటువంటి అనేక రకమైనటువంటి మార్పులను కూడా చేస్తేనేసే చెప్పుకోవచ్చు అన్నమాట. దస్ కుడ్ యాడ్ టు ది సర్వైవల్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్. ఆ రకమైన వాతావరణ పరిసరాలకి అవి అడ్జస్ట్ అయిపోవడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద వేరియేషన్స్ కుడ్ లీడ్ టు ద one organism having a better
టాలరెన్స్ టు సర్టైన్ డిసీజెస్, అనేక రకమైనటువంటి వ్యాధులకి ఈ యొక్క ఆర్గానిజమ్స్ లేదా ఈ రకమైనటువంటి జాతులు అనేవి నిరోధకత చూపించే స్వభావాన్ని తట్టుకునే క్యాపబిలిటీ అనేది, తట్టుకునే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుందనేసే చెప్పుకోవచ్చునమాట. వేరియేషన్స్ కెన్ లీడ్ టు సర్వైవల్ అడ్వాంటేజ్ త్రూ న్యూట్రల్ సెలక్షన్ అనమాట. తటస్థమైనటువంటి వలనం ప్రక్రియలో కూడాను, అట్లాంటి వలన ప్రక్రియలు కూడా ఇవి సర్వైవ్ అయిపోవడం అనేది జరుగుతుందనమాట. ఏవండి ఈ వేరియేషన్స్ అనేవి? న్యూట్రల్ సెలక్షన్ ఈజ్ ప్రిన్సిపల్ స్టేటింగ్ దట్ ద ఫిట్టెస్ట్ సర్వైవ్ అనమాట. అవి ఆ రకమైనటువంటి వాతావరణ పరిసరాలకి అనుకూలంగా మారిపోవడం అనేది జరుగుతుందనేసే చెప్పుకోవచ్చు. ఈ రకమైనటువంటి వేరియేషన్స్ అనేవి లైక్లీ చూసుకు రీప్రొడక్షన్ అండ్ పాస్ ఆన్ జెనెటిక్ మెటీరియల్, అంటే ఒక తరం నుంచి మరొక తరానికి వాటి యొక్క జన్యు లక్షణాలు అనేవి ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా మూవ్ అవ్వడం లేదా పాస్ అవ్వడం అనేది జరుగుతుందనేసే చెప్పుకోవచ్చు. క్రాప్ ప్రొడక్షన్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ అనమాట. ఇవేం చేస్తండి? క్రాప్ ప్రొడక్షన్ అనమాట. క్రాప్ ప్రొడక్షన్ అంటే పంట ఉత్పత్తులనే పెంచుతుందనమాట. యూ కెన్ డూ సెలెక్టివ్ బ్రీడింగ్ అనమాట. ఇవేం చేస్తుందండి? సెలెక్టివ్ బ్రీడింగ్, ఎంపిక చేసుకోవడం అనేది, జనక తరాలను సస్య ప్రజలను ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. విచ్ ఇన్వాల్వ్స్ చూసింగ్ గ్యామెట్స్ విత్ స్పెసిఫిక్ జెనెటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ క్రాప్స్ విత్ డిజైర్డ్ క్యారెక్టర్. అంటే జన్యుపరంగా లేదా అదే విధంగా చూసుకున్నట్లయితే గ్యామెట్స్ పరంగా చూసుకున్నట్లయితే మంచి లక్షణాలు కలిగినటువంటి, వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి మొక్కలను ఎంపిక చేసుకోవడంలో కూడా ఈ యొక్క ఇది అడ్వాంటేజెస్ అనేవి కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఏది? సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది. మరి డిసడ్వాంటేజెస్ అనేవి చూడండి. ద డిసడ్వాంటేజ్ ఆఫ్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు. యాజ్ మియాసిస్ ఏ లాంగ్ ప్రాసెస్ అండ్ మేడ్ ఏజ్ రిక్వైర్డ్ అనమాట. ఇక్కడ మియాసిస్ అనేది ఎక్కువ కాలం పడుతుందనమాట. అది కొంచెం లాంగ్ టైం పడుతుంది. ఇట్ ఈజ్ ఏ వెరీ టైమ్, ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎనర్జీ కాస్ట్లీ ప్రాసెస్ అనమాట. అదేవిధంగా పంట ఉత్పత్తి లేదు, పంట శక్తులు కూడా ఎక్కువ కాలం అనేది తీసుకుంటాయనేసి కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారంగా చెప్పుకోవచ్చును అనమాట. నెక్స్ట్, మోర్ ఓవర్ ఇట్ కెనాట్ బి డన్ అలోన్ అనమాట. ఇప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. ద పేరెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సో ద ఆర్గానిజం మస్ట్ ఫైండ్ ఏ మేట్ అనమాట. ఓకేనండి. ఈ యొక్క జనక తరాలు అనేవి అవసరమవుతాయి అన్నమాట. దేనికి? ఆర్గానిజమ్స్ సంపూర్ణంగా ఉత్పత్తి చేయడానికి. దిస్ మే డిఫికల్ట్ ఇఫ్ ద ఆర్గానిజమ్స్ ఈజ్ ఐసోలేటెడ్ అండ్ నీడ్ టు ట్రావెల్ ఫార్ అనమాట. ఇవి వేరు చేయడానికి అనమాట. డిఫికల్ట్ ఇఫ్ ద ఆర్గానిజమ్స్ని వేరు చేయడానికి వాటి యొక్క నీడ్ అనేది, ఆవశ్యకత అనేది ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇది సాధారణంగా మనకి ప్లాంట్ బ్రీడింగ్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్లో ఫస్ట్ కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చునండి.